పోయిన వారం ఏ వాక్యం నేర్చుకున్నాం? పోయిన వారము ఏ వాక్యము నేర్చుకున్నాము? నా మాటలు ఆ కాలంలో నెరవేరితే నువ్వు నమ్మలేదు కాబట్టి జరిగే వరకు నువ్వు మౌనమై ఉంటావు. జరిగే వరకు మౌనమై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యము నమ్మలేదు. నమ్మకపోవటం వలన తన జీవితంలో 10 నెలలు దాదాపు మోగోడైపోయాడు. పిల్లవాడు పుట్టే వరకు మోగోడయ్యాడు. రాత్రి విన్నాము, అవిశ్వాసము అపనమ్మకము చేసేంత నష్టం మరి ఏదీ చెయ్యదు. అంతేగా? అవిశ్వాసము అవిధేయత, అవిశ్వాసము అవిధేయత చేసినట్టు మరి ఏది కూడా అంత నష్టం కలగజేయదు. అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి కలిగిన మోగతనము చాలా నష్టం కలిగించింది. ఒక క్రైస్తవుని యొక్క మౌనము గొప్ప నష్టం కలిగిస్తుంది. కాబట్టి అవిశ్వాసము అపనమ్మకం, అవిధేయత, అవిశ్వాసము అవిధేయత, అవిశ్వాసం అన్నా అపనమ్మకం అన్న ఒకటే కదా. అవిశ్వాసము అవిధేయత, విశ్వాసము విధేయత కలిసి ఉంటాయి. అవిశ్వాసము అవిధేయత అవి కలుగజేసే నష్టము ఏది కలుగజేయవు. కాబట్టి అది మనలో ఉండకూడదు. ఫలితంగా నమ్మకపోవటం వలన ఎంతమంది సేవ చేయాల్సిన వాడు మోగడైపోయాడు. దేవుని యొక్క శిక్ష ఆయన మీదకి వచ్చింది అని విన్నాం. నమ్మాడు, జబ్బైపోయిన కొడుకుని బాగు చేసుకున్నాడు ఒక తండ్రి. అగ్నిలు నీళ్ళలో పడేసేది ఆ పిల్లవాడిని ఆ తండ్రి యేసు దగ్గరికి వచ్చి నమ్మాడు కాబట్టే ఆ కొడుకు బాగయ్యాడు అని కూడా గత దినాలలో మనం వాక్యం విన్నాం. సరే, ప్రార్థన చేసుకుందాం. మన ముందు ఇదిగో ఈ క్యాలెండర్స్ కనిపిస్తున్నాయి. ఈ నూతన సంవత్సరాల క్యాలెండర్స్ ప్రభు ప్రేమించి వీటిని మనకి ఇచ్చారు. ఇవి ఎంతో ప్రార్థనతో సిద్ధపడి ప్రభుని అడిగి ఈ మన మధ్యకి తేబడ్డాయి. కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాము. ఈ క్యాలెండర్ మన దగ్గర రావాలంటే ఆ ప్రార్థన. ఈ మొదట్లోనే ఈ మాట, నేను మీకు క్షేమము కలుగజేసేదను. న్యూ ఇయర్లోనే భయంకరమైన సంవత్సరమే, కానీ ప్రభువు నమ్మినప్పుడు రాబోయే సంవత్సరం కూడా కష్టాలుగా ఉంటాయి. కానీ ప్రభువు నమ్మినప్పుడు నేను మీకు, ప్రభు నమ్మిన వాళ్ళకి క్షేమము భద్రత. పూలు సంతోషానికి, ఆనందానికి, క్షేమానికి, ఆశీర్వాదానికి గుర్తు. పూలు సువాసన వెదజల్లుతాయి, ఆకర్షిస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఎంత ఆనందంగా ఉన్నాయి, ఎన్ని రకాల పూలు ఆనందంగా ఉన్నాయా? ఆ పూలు చూస్తుంటే బొకే పూలన్నీ కలిపి మనకి ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? పూల బొకేలు ఎప్పుడు ఇస్తారు? పుట్టినరోజుకి, మంచి ఎవరైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు అప్పుడు బొకేలు ఇస్తాయి. ఏదైనా అధికారులు కొత్తగా వచ్చినప్పుడు, అధికారి ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు, ఇంతవరకు మా దగ్గర సంతోషంగా పనిచేశారయ్యా, ఆనందం కోసం అవి ఇస్తారు. కాబట్టి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు నేను మీకు క్షేమము, ఆశీర్వాదము, ఆశీర్వాదానికి, భద్రతకి, ఆనందానికి గుర్తు ఈ పూలు. ప్రభు చెప్తున్న రాబోయే సంవత్సరంలో మొదటి నెలలోనే నేను మీకు క్షేమము కలిగిస్తా. ఈ కింద చూడండి, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగొదురు, నిత్య ఆనందము వారికి కలుగును. పిల్లలిద్దరు ఏం చేస్తున్నారు? మొత్తాన్ని సరళాగా ఇచ్చిన అబ్బాయిని అమ్మాయిని ఇచ్చినట్టు వీళ్ళిద్దరు అబ్బాయి అమ్మాయిలు ఇద్దరు ఏం చేస్తున్నారు? ఆనందంగా ఏం చేస్తున్నారా వీళ్ళు? నవ్వుతున్నారు, ఆనందంగా ఉంది వాళ్ళకి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిత్యము ఆనందం. కాబట్టి ప్రతి దినము మనకు ఒక్కొక్క వాక్యం ప్రభు ఇచ్చాడు. వీటిని జాగ్రత్తగా తీసుకోండి, మీ స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి పంచండి. దేవుని వాక్యం ఏం చెప్పింది? దేవుని వాక్యం ఏం చెప్పింది? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో ప్రభు వాక్యం చెప్పిన మాటలు 5వ వచనము జాగ్రత్తగా చూద్దామా? ద్వితీయోపదేశకాండం ప్రభు చెప్పిన మాటలు ఏంటి, ఏం చెయ్యాలి? సంఖ్యాకాండం తర్వాత ఉంటుంది కదా ద్వితీయోపదేశకాండం. 6వ అధ్యాయము 5వ వచనం 4 నుండి చదువుదాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడ యెహోవా, అంటే ఒకడే దేవుడు,
నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు హృదయంలో ఉండాలి. నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఎంట కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. నీ చేతికి అవి నీ కన్నుల నడుమ భాస్కర్గా ఉండాలి. నీ ఇంటి ద్వార బంధముల మీద, గౌనుల మీద వాటిని వ్రాయాలి. మనం వ్రాయలేం కాబట్టి ఇదిగో దేవుడే మనకి రాసి రెడీగా పెట్టాడు. ప్రతి దినము పడుకునేటప్పుడు, లేచినప్పుడు వాక్యం చదువుకోవాలి. పడుకునేటప్పుడు, లేచినప్పుడు ఏం కావాలయ్యా? ఫోన్ కావాలి. అంతేగా. నిద్ర లేవడం ఆలస్యం, ఎత్తుకుంటాం. ఏంటి యారా చెప్పరా, అంతేనా? నిద్ర లేవనప్పుడు అది కావాలి. నిద్రపోయేటప్పుడు కూడా పక్కనో తల కింద మాత్రం పెట్టవు, కాళ్ళ కిందో లేదా కాళ్ళ దగ్గర పెట్టు, పక్కనే తల దగ్గర ఫోన్ పెట్టుకోబాకండి. దగ్గరలో ఫోన్లు పెట్టుకోబాకండి. రాత్రి పడుకునేటప్పుడు మీ తల దగ్గర దాని చాలా వేవ్స్, తరంగాలు ఉంటాయి. దానికి ఎలక్ట్రానిక్ ఏంటి రేడియేషన్ ఉంటుంది, చాలా రేడియేషన్ ఉంటుంది. ఓసారి మెసేజ్ దొరకటంగా సౌండ్ వస్తుంది, జేబులు పెట్టుకుంటే అదురుతుంది. దానిలో చాలా భయంకర రేడియేషన్ ఉంటుంది. గుండెకి ఎఫెక్ట్ వస్తుంది, తలకి బ్రెయిన్కి ఎఫెక్ట్ వస్తుంది. దాదాపు 2 అడుగులు అవతల దూరం పెట్టుకోవాలి. నీకు దూరంగా పెట్టుకో. మంచం పడుకుంటే కింద ఎక్కడో పెట్టుకో, లేదా స్టూల్ పెట్టుకొని దూరంగా పెట్టుకో. ఫోన్ ఎక్కడా పక్కన పెట్టుకోకూడదు. ఓకే. మనుషులు ఈ దినాల్లో ఫోన్ పక్కనే ఉంటుంది కానీ దేవుని వాక్యం పక్కన ఉంటుందా. నిద్ర లేస్తారు, ఎక్కడో ఉంటుంది. ఆ మధ్య 2 గంటలకి నాకు శ్రీను మెసేజ్ పెట్టాడు. ఎప్పుడు రాత్రి 2 గంటలకి. ఏంటబ్బా ఇప్పుడు పెట్టాడు అనుకున్నా నేను. 2:22 ఆయన కొన్ని ఫోటోలు పెట్టాడు నాకు. చూడు, బుధవారం 2:22 పెట్టాడు. పెట్టావా? ఎప్పుడు నైటు 2:22 నేను లేచి చూసుకుంటే నాకు పొయ్యి అంత ఏంటా అని చూసుకుంటే ఏమైనా ఉందా అని చూస్తే 2:22 ఒక మెసేజ్ ఉంది. వాక్యం చదివావా? అప్పుడు ఎప్పుడన్నా ఆ లేచి లేగానే వాక్యం చదివావా? ఫోన్ దమ్మని తీసి పెట్టేశాడు. నాకు ఎప్పుడు మెలకు వచ్చినా మొట్టమొదట ప్రభా నూతన నెల ఇచ్చావు, నూతన దినం ఇచ్చావు అని క్యాలెండర్లో వాక్యం చదువుకుంటా. పొద్దున్నే లేవటం వాక్యం చదువుకుంటా. అప్పుడే పనికి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని వెళ్తాం. కాబట్టి పడుకునేటప్పుడు, లేచేటప్పుడు వాక్యం ఉండాలి, మనకి అభ్యసింప చేయాలి. పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి. కన్నుల నడమ వాటి భాస్కర్గా ఉండాలి. ఇంటి ద్వారబంధాల మీద గౌనులు మీరు రాసుకోవాలి. కాబట్టి మనకి ఇదిగో రాసి దేవుడు రెడీగా పెట్టాడు. కాబట్టి దేవుని వాక్యం మన గృహంలో ఉంటే అది ఆశీర్వాదం. వెళ్ళే ముందు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాక్యం చదువుకొని వెళ్తే మీకు జ్ఞానం, భద్రత ఉంటుంది. చేస్తారా పని? చేయదు. నా ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఒక్కొక్క క్యాలెండర్ ఉంటుంది. ఏ గదికి వెళ్తే ఆ గదిలో చదువుకుంటా. ఏ గది ఉంటే ఆ గదిలో క్యాలెండర్ ఉంటుంది, అంతే. ఆ గదికి వెళ్తాను, ఆ క్యాలెండర్లో వాక్యం చదువుకుంటా. సో దేవుని వాక్యము మనం భద్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ప్రభు మనకి ఇచ్చిన ఈ క్యాలెండర్స్ మీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారికి వీటిని అందించండి. చాలా తక్కువ ఇదిలోనే మీకు అందించబడుతుంది. ఆ మధ్య ఒక క్యాలెండర్ అడిగితే 40 రూపాయలు చెప్పాడు. చిన్న క్యాలెండర్. మీకు ఇంత పెద్దది చాలా తక్కువకే మీకు ఇవ్వబడుతుంది. ఒక దోశ తింటే 50 రూపాయలు, 60 రూపాయలు ఉంది. టౌన్లో ఇడ్లీ, 2 ఇడ్లీ కలిపితే ఎంతయ్యా? 30 రూపాయలు. 2 ఇడ్లీ 30 రూపాయలు.
3 ఇడ్లీ అంత. ప్రియులారా చూడండి, ఒక దోశ తింటే 60 రూపాయలు, ఉల్లి దోశ అడిగితే 60 రూపాయలు, మామూలు దోశ అయితే 30 రూపాయలు, టౌన్లోకి వెళ్తే 100 రూపాయలు ఒక దోశ. భోజనము 100 రూపాయలు, 120 రూపాయలు భోజనం. చూడండి ప్రభు మనకి ఎంత ఇదిగా సంవత్సరం అంతరికి కావాల్సిన వాకులు ఇస్తున్నాడు. 365 వాక్యాలు ఉంటాయి, ప్లస్ పెద్ద ఎన్ని 2 ఉన్నాయిగా, 12 వాక్యాలు, అంటే 377 వాక్యాలు. 377 వాక్యాలు మీకు ఇచ్చి 50 రూపాయలు లెక్క కట్టండి. ఒక వాక్యం ఎంత పడింది ఏంట్రా? 50 రూపాయలు వరకు ఈ క్యాలెండరు. ఎంత పడుతుంది ఒక వాక్యం? చెప్పండి. ఎంత పడుతుంది? 7 పైసలు పడిందా? 50 రూపాయలు 13 పైసలు. ఎంతరా? 13 పైసలు. చూడండి ప్రభు ఎలాగా మనకి ప్రేమించి మంచిగా ఆయన వాక్యం మనకి ఇచ్చాడు. 13 పైసలకి ఏమైనా వస్తుందా? అసలు 13 పైసలు అక్కడ చూసారా? 10 పైసలు లేవు. ప్రభు మనకి ఇంత వాక్యం మనకు అందిస్తుంటే చాలా విలువగా ఎంచుకుందాం, మేలు పొందుకుందాం, అనేకులకి వాక్యాన్ని పంచుదాం. ఓకే, ప్రభు ఇతరులకి గ్రీటింగ్ కార్డులు ఇస్తే ఉపయోగం రాదు, ఇది ఇస్తే వారి కుటుంబాలకు దీవెన, ఆ గృహాలకు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కష్టాల్లో వాక్యం చదువుకుంటే ఒక దినాన ఒక సహోదరి కుటుంబంలో భార్య భర్తల మధ్య నెమ్మది లేక ఇక నేను బ్రతకూడదు, భర్త వెళ్ళిపోయాక చచ్చిపోదాం అనుకొని ఆయన వెళ్ళాక వాక్యం చదువుదాం అని చూస్తే శ్రమ దినమున కృంగితే చేత కాని వాడు వగుదు అని ఉంది. ఆ వాక్యము ఆమెను బ్రతికించింది. ఆ దినం చదివిన వాక్యము శ్రమ దినమున కృంగిని ఎట్లా చేత కాని వాడు వగుదు. ఓరే కృంగిపోయి నేను చేతకందన్నా, లేదు అని ధైర్యపరుచుకొని ప్రార్థన చేసుకుంది. మరణం నుండి తప్పించబడింది. అయ్యా నా భర్త వెళ్ళాక చచ్చిపోవాలనుకున్నానయ్యా, ఈ బాధలు తట్టుకోలేక, కానీ ఈ వాక్యం చదువుకుంటే నన్ను చనిపోవాలనుకున్న నేను ఆ మనసు నుండి విడిపించింది వాక్యము అన్నది. ఈ దినం ఇలా ఉన్నానంటే వాక్యం అయ్యా అని ఏడ్చి ఆ వాక్యాన్ని ఆ కేంద్ర పట్టుకొని ఏడ్చేసింది ఆ సహోదరి. ఈ దినాన నేను ఈ వాక్యం లేకపోతే ఆ నిర్ణయంలో నా పిల్లలు ఏమైపోయేవారో, నేనేమయ్యే నరకంలో ఏడ్చేదాన్ని, ఎంతమందిని దెయ్యం పట్టి దెయ్యంలాగా తిరిగి ఎంతమందిని బాధ పెట్టేదాన్నో, ప్రభువు నన్ను ఎలా కాపాడాడు ఈ వాక్యమే. కాబట్టి నీ స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి ఈ క్యాలెండర్ అందియండి, వారికి ఒక ఆశీర్వాదం ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. మీ అందరికీ దీవెనివ్వాలనే ఇది వ్యాపారంగా కాదు, మా హృదయమంతటితో మా డబ్బులు కొన్ని పెట్టుకొని మీకు మామూలు రేటుకి అందిస్తున్నాను నేను వీటిని. చిన్న క్యాలెండర్ 40 రూపాయలు. అది చదివితే ఆ సోదరుని అడిగితే చెప్పాడు, నేను ఆ డబ్బు కోసం కాదు, దీవెన రావాలి, కుటుంబాలు దీవించబడాలి. కాబట్టి ఆ పని చెయ్యండి, ప్రభు దీవెన ఇతరులకు అందించండి. సరే, ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. మాట్లాడటం అంటే ఎంత ఆనందం. రాజాదిరాజు నీతో మాట్లాడటం అంటే మాకు ఎంతో ఆనందం ఉండాలి. ప్రభా నీ కొరకు బ్రతకటము, నీతో మాట్లాడటం మాకు నేర్పండి. నీకు ఇష్టం లేనిది ఏది మాకు వద్దు ప్రభా, నీకు ఇష్టలుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయి. పాటల్లో, వాక్యంలో, ప్రార్థనలో మాకు సహాయం చేయండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము. ఈ క్యాలెండర్స్ మాకు ఇచ్చావు నూతన సంవత్సరానికి 2025కి వందనాలు తండ్రి. దీని వెనక ఎంత త్యాగము, ఎంత ప్రయాసం ఉందో ప్రభా, దీన్ని గ్రహించుకొని ఇతరులకు ఒక దీవెని అందించేవారుగా మమ్మల్ని ఒక్కొక్కరిని చెయ్యండి. నాయన మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ దినం మాకు కావాల్సిన వాకులు మీరు ఇవ్వండి.
ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. మనందరం లేచి నిలబడి దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము పాడుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము, విరాచు వంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రాము. జీవాత్మని దేవా మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడకుండా మా జీవితంలో ఏది ఉండకుండా సహాయం చేయండి. ఇప్పటివరకు పాటల ద్వారా స్తుతించాము, కొన్ని హెచ్చరికలు విన్నాము, గత వారం ఏ వాక్యం విన్నామో తెలుసుకున్నాము. ఈ దినం మాకు కావాల్సిన వాక్కులు మీరు ఇవ్వండి. ఈ మైక్ ద్వారా లైవ్ ద్వారా నీ వాక్కులు వెళుతున్నాయి ప్రభువా, తగిన దీవెన బిడ్డలు ఒక్కొక్కరికి మీరు దయచేయి. అయోగ్యుని నా ప్రార్థన మీరు ఆలకించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. దయతో కూర్చోనండి, దేవుని వాక్యానికి వెళదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై పుట్టింది, తన తల్లి గర్భాన పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై. ఎవరు అతను? 11వ వచనంలో అతని జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినపడింది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. అతడు అంటే యోహాను, యేసు ప్రభువా. మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఈ దినం మాకు కావలసిన వాక్కులు ఇవ్వండి, వాక్కుల యొక్క సత్యాలు మాకు బయలుపరచండి. సత్యమైన దేవుడు మీరు, మీ చేతిలో ఈ సేవను పెడుతున్నాను. నమ్మకస్తులను, నాణ్యమైన వారిని మీరు లేపండి. ఈ దినాన్న మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి ప్రభువా. నైనా మీరే మర్మములు బయలుపరిచి దేవుడు అని మీ శరణార్థుతున్నాం, మీ శరణ దూచుచున్నాము. మాకు మీరే సహాయము చేయండి ప్రభువా. బలహీనైన వారిని ముట్టి బాగు చేయండి. నిద్రాత్మ పరధ్యానాత్మ లయపరచండి. నీ ఆత్మతో ఒక్కొక్కరిని నింపండి. అయోగ్యుని నన్ను మీ సెలవు చాటున దాచి నాకు ఈ ప్రీపెయిడ్లకి లైవ్లో వింటున్న వారికి తగిన దీవెని దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తుంటే యోహాను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై అనుంది. పరిశుద్ధాత్మ. ఈ దినము మనం ధ్యానం చేసుకోబోతున్నాము. పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఈయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అంటే ఈయన తల్లి తండ్రి కూడా దేవుని ఆత్మతోనే నింపబడ్డారు. ఈ వచన భాగాలు చూస్తుంటే లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనంలో ఎలిజబెతు మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నింపబడినదై, నిండుకొనినదై, పరిశుద్ధాత్మతో నింపబడింది. 67వ వచనంలో లూకా 1:67లో అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. జకర్యా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తల్లి ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నింపబడింది. కుమారుడైనటువంటి యోహాను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. జకర్యా అంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని అర్థము.
ఎలిజబెతు అంటే దేవుడే సత్యవంతుడు, దేవుని ఆరాధించున్నది అని అర్థం. యోహాను అంటే యెహోవా దానము లేక కృప అని అర్థం. జకరియా తండ్రి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, తల్లి పరిశుద్ధాత్మతో నింపబడింది, కుమారుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఇది ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ అంటే ఒక వ్యక్తి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. తండ్రి సృష్టించాడు, మానవుడిని ఆయన పోలికగా చేశాడు. సాతాను మాటలు విని దేవుని మాటలకు అవిధేయుడై అవిశ్వాసంతో నిండినటువంటి మానవుడు, ఆది తల్లిదండ్రులు దేవుడు చేయొద్దన్న పని చేశాడు, ఆజ్ఞను అతిక్రమించారు. పాపము చేయటం వలన దేవుని పోలికను పోగొట్టుకున్నారు. దేవుని తోట నుండి, ఏదేని తోట నుండి బయటికి నెట్టివేయబడ్డారు. నిత్యము జీవించాలని ప్రభు ఆశిస్తే జీవవృక్ష ఫలాలు తినాల్సిన వీరు మంచి చెడు తెలివినిచ్చే ఫలాలు సాతాను మాట విని తిని దేవుని పోలికను పోగొట్టుకున్నారు. దేవుడు చెప్పాడు, మీరు ఈ పండు తింటే నిశ్చయంగా చచ్చిపోతారు, ఈ మధ్యలో తోట మధ్యలో ఉన్న ఈ పండు మీరు తినవద్దు. ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనం. తినవద్దు, తింటే నిశ్చయంగా చచ్చిపోతారు అంటే వారు తిన్నారు. భయము, సిగ్గు వారిలోకి వచ్చింది. దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డారు. దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డటువంటి పరిస్థితిలో దేవుడు వారిని ఏది నుండి త్రోసివేస్తే మరలా తండ్రితో ఐక్యపరచాలి అని కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మానవ పాప పరిహారార్థమై రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. రక్తమే దేహానికి ప్రాణం. కాబట్టి దేవాది దేవుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. సజ్జుడు, ఆయనలో జన్మ కర్మ పాపాలు లేవు కాబట్టి ఆయన సజ్జుడే తిరిగి లేచాడు. ఆ తర్వాత తండ్రి చెప్పాడు, యేసు ప్రభు చెప్తున్నాడు, నేను పరలోకానికి వెళ్తున్నాను, మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళుతున్నా. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేశాక మళ్ళీ వచ్చి నాతో ఉండునట్లుగా మిమ్మల్ని తీసుకువెళ్తా అని చెప్పి పరలోకానికి వెళుతూ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. దానినే ఆయనని ఆదరణకర్త అన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన ఆదరణకర్త. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనండి, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను అని చెప్పి యేసయ్య 19వ వచనంలో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మము ఇవ్వండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఇప్పుడు మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఇప్పుడు మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఒక దైవిక వ్యక్తి. తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసు ప్రభు, ఇప్పుడు మనం నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దైవిక వ్యక్తి. ఈ పరిశుద్ధాత్మ నిత్యము ఉండేవాడు. హెబ్రీ 9వ అధ్యాయము 14వ వచనంలో, హెబ్రీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? నిత్యము ఉండే ఆత్మ. పరిశుద్ధాత్మ అంటే నిత్యము ఉండేవాడు. 9:14, హెబ్రీ 9:14, నిత్యుడగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవుడికి నిర్దోషిగా అర్పించుకొనినా నిత్యుడగు ఆత్మ, నిత్యము ఉండే ఆత్మ, మధ్యలో ఉండి వెళ్ళిపోయేది కాదు. పరిశుద్ధాత్మ కొంతమంది జీవితాలు అక్కడ ఎగిరెగిరి ఆగిపోతారు. ఈ ఆత్మ మనతో ఉండి అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త.
పరిశుద్ధాత్మ కేకలు వేయడు, అరవడు, ఇష్ట ప్రకారము ప్రవర్తించడు. పరిశుద్ధాత్మ అనే దైవిక వ్యక్తి నిత్యము మనతో ఉండేవాడు. యేసయ్య రాకడ వచ్చే వరకు మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దినాన మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తుడు. ఏంటి? సర్వానికి శక్తి కలిగిన వాడు. లూకా 1వ అధ్యాయము 35వ వచనంలో, ఏమా సామ్రాజ్యమా నిద్రపో, పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి? సర్వశక్తి కలిగిన వాడు. సర్వశక్తి నిన్ను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మును. సర్వోన్నతుని శక్తి అంటే సర్వశక్తి కలిగిన వాడు. పరిశుద్ధాత్ముడు సర్వవ్యాప్తి, అన్ని స్థలాలలో ఉండేవాడు. 139వ కీర్తన 7వ వచనం జాగ్రత్త చూడండి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయం. నీ ఆత్మయోధుడు నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను? ఆకాశానికి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళంలో పండుకున్నా నువ్వు అక్కడ ఉన్నావు, వేకు ఎక్కడ కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినా నీ చెయ్యి నన్ను పట్టుకుని నడిపిస్తుంది. అంటే సర్వ వ్యాప్తి, అన్ని స్థలాల్లో ఉండేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఇది ఎక్కడున్నావు అంటే ఎక్కడున్నాడు? నీ పిల్ల ఎక్కడో హైదరాబాద్లో ఉంది, లేకపోతే అమెరికాలో ఉంటే ఈ దేవుడు అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండి ప్రభా నా బిడ్డను కాపాడు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వెళ్ళి మన బిడ్డని కాపాడుతుంది. సర్వవ్యాప్తి, అన్ని స్థలాల్లో ఉన్నవాడు ఈ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వజ్ఞాని. నెంబర్ 1, పరిశుద్ధాత్మ మీ మధ్యకు వస్తుంది అని చెప్పాడు కదా. పరిశుద్ధాత్మ అనేవాడు ఒక వ్యక్తి, దేవుడు. ఈ దేవుడు నిత్యము ఉండేవాడు, అంతేగా. నెంబర్ 2, సర్వశక్తి కలిగిన వాడు. నెంబర్ 3, సర్వవ్యాప్తి, అన్ని స్థలాల్లో ఉంటాడు. నెంబర్ 5, 5ఏనా? 5వ చెప్తున్నాను, 4. 1, ఒక వ్యక్తి, దైవిక వ్యక్తి, ఒక వ్యక్తి శక్తి, ఒక వ్యక్తి దేవుడు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇయ్యండి అన్నాడు ఒక వ్యక్తి. తండ్రి కుమారుడు వెళ్ళిపోయారు, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడు. 2వది నిత్యం ఉండేవాడు. 3, సర్వశక్తుడు. 4, సర్వవ్యాప్తి, అన్ని స్థలాల్లో ఉంటాడు. 5, సర్వజ్ఞాని. ఈ దేవుడు సర్వజ్ఞాని. 1 కొరింథీ 2వ అధ్యాయం. ఈ దేవుడు సర్వజ్ఞాని. ఆయన నమ్మితే ఆ జ్ఞానం ఈ ప్రభువే నీకు ఇస్తాడు. 10వ వచనము, 1 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనంలో, మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించును. అంటే సర్వజ్ఞాని. దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. 11వ వచనము, దేవుని ఆత్మకే తెలుస్తాయి. సర్వజ్ఞాని. పరిశుద్ధాత్మ దేవుడు, ఈయన ఒక వ్యక్తి. ఈ దేవుడిని నమ్ముకుంటే ఏమొస్తుంది? ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా శక్తి వస్తుంది. ఏంటి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో, ఈ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అమ్మా ఏంటో నీరసంగా ఉంది, ఏంటో బాధగా ఉంది, ఏంటో బలహీనంగా ఉంది, అసలు కాళ్ళకి శక్తి లేదు, చచ్చిపడుతున్నట్టున్నాయి, అడుగు వేయలేకపోతున్నా. దేవుని ఆత్మ నీతో వస్తే, అపోస్తలుల కార్యాలు 1:8, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. అది
పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా శక్తి వస్తుంది. ప్రభు యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు శక్తి నీలో ఉంటుంది. ఒక్కోసారి నేను చాలా బలహీనంగా ఉంటాను, నిలబడి నేను బోధ కూడా చేయలేమనేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చాక ఎక్కడ లేనంత శక్తి వస్తుంది నాకు. పరిశుద్ధాత్మ దైవికమైన వ్యక్తి, ఒక దేవుడు. ఈ దేవుడు నిత్యము ఉండేవాడు, సర్వశక్తి కలిగిన, అన్నిటి మీద శక్తి ఉంది. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు దేవుని శక్తి ముందు ఏ శక్తి కూడా నిలబడలేదు. దెయ్యం శక్తులు, చాదబడి శక్తులు, రకరకాల శక్తులు యేసయ్య శక్తి ముందు నిలబడలేవు. ఎందుకంటే ఈ దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, నిత్యం ఉండేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం ఉండేవాడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వవ్యాప్తి, అన్ని స్థలాల్లో ఉంటాడు, సర్వజ్ఞాని. ఈ ప్రభు దగ్గరికి వస్తే ఈ దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఏంట్రా, చదువుకే కావాలి, చదువుకోవాలని గుర్తుండాలి, జ్ఞానం ఉండాలి, జ్ఞాపశక్తి ఉండాలి. ఈ ప్రభువుని నమ్ముకుంటే ఈ దేవుడు జ్ఞాని, ఈ సర్వశక్తి కలిగిన దేవుడు సర్వవ్యాప్తి, సర్వజ్ఞాని. ఈ ప్రభువు నమ్ముకుంటే జ్ఞానం ఇస్తాడు ఆయన. చదువు రాదు, నేను మొద్దువాడిని, యేసయ్య నమ్ముకున్నాక ఆయన నాకు జ్ఞానం ఇచ్చాడు, గుర్తిచ్చాడు, జ్ఞాపక శక్తి ఇచ్చాడు. ఏ లెక్కల్లో మొద్దోడినో ఆయన నమ్ముకున్నాక ఆయన జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి లెక్కల్లో కూడా టాపర్గా వచ్చాను నేను. ఈ దినాన సర్వే అధికారిగా పనిచేస్తున్నాను. భూమి కొలతలన్నీ కూడా లెక్కలే ఉంటాయి. దానిలో ప్రభు టాపర్గా పెట్టాడు. ఒకప్పుడు చదువు రాని వాడిని, మొద్దుగా ఉన్నవాడిని, సర్వజ్ఞాని అయిన యేసయ్యను ఎప్పుడైతే నమ్మానో ఆయన ఆత్మ నాలో ఉండి ఆ జ్ఞానం నాకు ఇచ్చి ఎక్కడ బుద్ధోడిని అక్కడిని పైకి లేపాడు. ఆ మధ్య మా అధికారి, సార్ మీరే వెళ్ళాలి, పలానా ఆయన వల్ల కాదు, ఈ పని మీరే చేయాలి, మీరు వెళ్ళండి అని ఒక అధికారి నాకు ఆ ఒక పని అప్పగించాడు. ఆ పొలం కొలత చాలా కష్టంగా ఉంటుంది, అచ్చంపేట మండలం వెళ్ళాలి, మీరే ఈ పని చేయగలరు, మీ మాట అయితే కానీ వాళ్ళు వింటారు, మీరు వెళ్ళండి అంటే రేపు మంగళవారం వెళ్తాను నేను అన్నట్టు. ఈ దేవుడు సర్వజ్ఞాని. ఆయన నమ్మినప్పుడు ఆ జ్ఞానము నాకు ఇచ్చాడు. పిల్లలారా, ఈ జ్ఞానం కావాలా? ప్రభుని అడుగు. ఆయన ఆత్మ మనకి జ్ఞానం ఇచ్చి పైకి మన ఉన్నతమైన వానిగా రాణించబట్టానికి సహాయపడతాడు. పరిశుద్ధాత్మ ఏంటి విన్నాం కదా. పరిశుద్ధాత్మతో నింపబడతాడు యోహాను అన్నాడు. యేసయ్య ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో ఆయన జ్ఞానం వచ్చింది. ఆయన నిత్యుడు ఉండేవాడు కాబట్టి నిత్యము ఆ దేవుడు యోహానుతో ఉన్నాడు. సర్వోన్నతుడు అని, సర్వానికి ఉన్నతుడు కాబట్టి ఎవరికి యోహాను బెదరలేదు, భయపడలేదు. యోహాను బెదిరాడా? ధైర్యంగా రాజులు కూడా గద్దించాడుగా. విన్నాంగా ఉదయం మనం విన్నామా లేదా? ఎందుకని? సర్వోన్నతుడు కలిగి ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఈ దేవుడు నిత్యం ఉండేవాడు కాబట్టి ఆయన నమ్మిన నీకు చావు అనేది ఉండదు. ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం ఉండేవాడు. ఆయన నమ్మిన నీలో నువ్వు నిత్యం ఉంటావు. అంటే ఈ లోకంలో చనిపోయినా పరలోకంలో ఉంటావు. అంటే చావు నీకు లేదు. ప్రభు లేకపోతే, ప్రభు నమ్మకపోతే నిత్యం ఉండవు. ఈ లోకయాత్ర ముగించాక ఎక్కడుంటావు? ప్రకటన 21:8. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, ఎవరు? విగ్రహార్థికులు, మాంత్రికులు, విగ్రహార్థికులందరూ, అబద్ధికులందరూ అగ్నిగంధకముతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు,
వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థికులు, అబద్ధికులు అందరూ అగ్నిగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అంటే వీళ్ళకి నిత్యం ఉండరు. పరిశుద్ధాత్మ నిన్ను కలిగి ఉంటే, నువ్వు ఆ దేవుడు కలిగి ఉంటే ఈ లోకయాత్ర ముగించిన వెంటనే పరలోకంలో ఉంటావు. అమ్మగారు ఈ నిత్యం ఉన్నారు, పరలోకంలో ప్రభుతో ఉన్నారు. ప్రభువుని నమ్మని వారికి ఒక పుట్టుక, రెండు చావులు. ఏంటి? ప్రభువుని నమ్మని వారికి ఒక పుట్టుక, రెండు చావులు. ప్రభువుని నమ్మిన వారికి రెండు పుట్టుకలు, ఒక్క చావు. ఇదేంటి? ప్రభువుని నమ్మితే ఒక్కసారి చచ్చిపోతావు, రెండుసార్లు పుడతావు. అంటే ఒకసారి తల్లి గర్భంలో పుడతావు, రెండు యేసయ్యను నమ్ముకుంటే ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు దేవుడు. ప్రభువుని నమ్మితే రెండో పుట్టుక, ఆత్మీయ పుట్టుక అంటారు. నాకు రెండు పుట్టుకలు ఉన్నాయి. ఒకటి నేను పుట్టిన సంవత్సరం, తల్లి గర్భంలో వచ్చిన సంవత్సరం. రెండు యేసయ్య గర్భంలో వచ్చిన సంవత్సరం, అంటే యేసయ్యను నమ్ముకున్న సంవత్సరం. ఏప్రిల్ 30వ తారీఖు మీ అందరూ మంచి మీటింగ్ పెట్టారు ఇక్కడ. గుర్తుంది? ఎంతమంది గుర్తుంది? నా ఆత్మీయ పుట్టు. కానీ మనందరం బ్రహ్మాండ మీటింగ్ పెట్టుకున్నాము, సేవకులు వచ్చారు, ఆ రోజు మంచిగా అందరం భోజనం చేసుకున్నాం. గుర్తుందగా? అంటే యేసయ్య నమ్మిన వారికి చెప్పండి, రెండు పుట్టుకలు ఉన్నాయి, ఒకటే చావు. ఈ లోకంలో ప్రభు పిలిచినప్పుడు వెళ్ళిపోతాం అంతే. యేసయ్యని కలిగిన వారికి రెండు పుట్టుకలు ఉంటాయి. ఒకటి ఈ లోకంలో తల్లి గర్భంలో, రెండు యేసయ్యని నమ్మితే రెండు పుట్టుక. అంటే 2 కొరింథీ 5:17లో ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. యేసయ్యని నమ్ముకున్న వాడికి నూతన సృష్టి, నూతనమైన వాడు, తిరిగి జన్మించాడు. యేసయ్య చెప్పాడు నికోదేముతో, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించకపోతే, యోహాను సువార్త 3వ అధ్యాయం, వాడు పరలోకానికి పనికిరాడు అన్నాడు. 3వ అధ్యాయంలో ఎలాగా యేసు ప్రభు చెప్పాడు చూడండి. 3వ వచనంలో, అందుకు యేసు అతనితో నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడు. క్రొత్తగా జన్మించటము అంటే యేసయ్యలో ఉండటం, యేసయ్యని నమ్మటము. అంటే ఒక యేసయ్యని నమ్మిన వానికి రెండు పుట్టుకలు, ఒకటే చావు. ప్రభు పిలిచినప్పుడు లోకయాత్ర ముగించిపోతాం, ఈ శరీరం కృషించిపోతుంది. ప్రభు పిలిచినప్పుడు ఆత్మ ఏమవుతుంది? ఆత్మ ఏమవుతుంది? ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి 12:7, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఏంటి మరలా అంట? మరలా అని ఎప్పుడు వస్తుంది జ్యోతి? మరలా అంటే ఎప్పుడు వస్తుంది? మరలా రండి అంటాం, అంటే ఒకసారి వస్తే కదా. అంటే ప్రభు పరలోకంలో మనల్ని పంపాడు, వెళ్ళరా ఆ అమ్మగర్భంలో నువ్వు పుట్టాలి, వెళ్ళిపో అంటాడు. అప్పుడు అబ్బాయి గాను అమ్మాయి గాను పంపిస్తాడు దేవుడు మనల్ని. అంతేనా? 139వ కీర్తన 13వ వచనం, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భములో నిర్మించింది నువ్వయ్యా. 16వ వచనము, నేను పిండముగా ఉన్నప్పుడే నువ్వు నన్ను చూసావయ్యా. పిండంగా ఉన్నప్పుడే నన్ను చూసావయ్యా, నువ్వే నన్ను నిర్మించింది. పో అమ్మ గర్భంలో ఉండరా, లోకానికి రారా, నా కోసం పనిచేయాలరా. తల్లి గర్భంలో పుట్టడము, ఆ తర్వాత యేసయ్యని నమ్మటం అనేది రెండవ జన్మ. అదే ఒకడు క్రొత్తగా జన్మించకపోతే అన్నాడు నికోదేముతో, ఆడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు అన్నాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు అని నికోదేముతో యోహాను 3వ అధ్యాయంలో
3వ వచనంలో మనం చదువుకున్నాం. క్రొత్త జన్మ. యేసయ్య నమ్మిన వానికి చెప్పండి, ఇప్పుడు చెప్పండి, యేసయ్య నమ్మిన వానికి 2 పుట్టుకలు ఒక్కటే చావు. ప్రభు పిలిచినప్పుడు మన్ను అనేది మట్టికి, శరీరం మట్టి నుండి తీయబడింది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ప్రాణము, రక్తమే దేహానికి ప్రాణం. మానవ జీవితంలో 3 భాగాలు ఉన్నాయి: ఆత్మ, ప్రాణము, శరీరము. ఆత్మ ప్రాణాన్ని కాపాడుతుంది, ప్రాణము శరీరాన్ని కాపాడుతుంది. ఏంటి అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? ఆత్మ, నరుని ఆత్మ దేవుడిచ్చిన దీపము. ఏంటి? సామెతల గ్రంథం 20వ అధ్యాయం. వాక్యం ద్వారా మీతో నేను మాట్లాడతా. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో నరుని ఆత్మ, 27వ వచనం, 27, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు మనలో పెడితే ఆత్మ ఉన్నప్పుడే ప్రాణం ఉంటుంది. ప్రాణము అంటే గుండె రక్త ప్రసరణ చేస్తూ ఉంటుంది. రక్త ప్రసరిస్తూ ఉన్నప్పుడే క్షణాలలో గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. లబ్ డబ్. ఇట్లా అన్నప్పుడు శరీర భాగాలన్నిటికీ రక్తము సరఫరా చేయబడుతుంది. ఇట్లా తెరవబడ్డప్పుడు శరీరంలో మురికి రక్తం అంతా గుండెకి వస్తుంది. ఇట్లా తెరవబడ్డప్పుడు రక్తం గుండెకి చేరుతుంది, మురికి రక్తం. ఇట్లా నొక్కగానే మరలా శుభ్రం చేసి క్షణాలలో మన గుండె రక్తాన్ని శుభ్రం చేసి శరీర భాగాలన్నిటికీ పంపుతుంది. ఈ రక్త ప్రసరణ సరిగా జరగకపోతే గుండె పనిచేయదు. గుండె ఎప్పుడైతే పనిచేయదో రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్త ప్రసరణ ఎప్పుడైతే ఆగిందో చచ్చిపోయాడు అంటారు. ఎప్పుడైతే గుండె ఆగుతుందో రక్త ప్రసరణ ఆగుతుంది అంటే ప్రాణం పోయింది అంటారు. జీవుడు పోయాడు అంటారు. జీవుడు పోతే ప్రాణం పోతుంది, గుండె ఆగిపోతుంది. గుండె ఆగిన తర్వాత ఈ మానవుడిని, ఇప్పుడు దాకా ఎగిరినోడిని బయట పడుకోబెడతారు, కట్టె అంటారు. 2 రోజులు 3 రోజులు దాటిందంటే ఈడు పనికిరాడు, కంపు ఉబ్బిపోతాడు. అందుకే దూరం నుండి బంధువులు రావడం ఐసులోనే ఎక్కడో పెడతారు. ఐసులో ఏమి లేకపోతే పూర్వ దినాల్లో ఐసు గడ్డలు తెచ్చి కిందేసి ఆ బట్టలు వేసి దాని మీద పడుకోబెట్టేవాళ్ళు. ఇప్పుడైతే ఐస్ బాక్సులు వచ్చినాయి. అవి కూడా కొన్ని రోజులే, ఎక్కువ రోజులు ఉంటుంది, రంగు మారిపోతుంది, నీలుకుపోతాడు. ఇంకా ఎక్కువ రోజులు విడిచితే నల్ల కప్పు అయిపోయి వాసన వచ్చేస్తాడు. అయిపోయాక 3 దినాలు మామూలుగా అయిపోయాక కుళ్ళిపోతాడు, ఉబ్బిపోతాడు, నీరు కారిపోతాడు. అలాగే ఉంచితే పురుగులు వచ్చేస్తాయి, ఈగలు వచ్చేస్తాయి, ఆ పొట్ట ఉబ్బిపోతుంది, పొరపాటున పగిలిపోవచ్చు. అట్లాగే ఉంటే ఆ పగిలిపోతే కంపు తట్టుకోలేము. ఒక దిన నా సహోదరుడు ఇద్దరు ప్రభువుని నమ్ముకున్నారు. పిల్లలు లేని టైంలో దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు. మిర్యాలగూడలో ఉండేవారు. నేను వారికి చెప్పాను, బాబు భయంకర విగ్రహాధికుడివి, చాతపడి శక్తుల నుండి 70 దెయ్యాల నుండి విడిపించబడ్డావు, నువ్వు సాక్ష్యం చెప్పు, వాక్యం ఎక్కడ చెప్పకూడదు, కొన్ని రోజులు ఎదిగిన తర్వాత ప్రభు చెప్తే వెళ్దు అని చెప్తే అక్కడ అందరితో కలిసి బోధలు చేస్తాం, వాక్యం చెప్పడం మొదలెట్టాడు. ఎవరో విష్ణుపురంలో ఉండే అతను మిర్యాలగూడకు వెళ్ళి మా గృహప్రవేశం నువ్వే చేయాలయ్యా అంటే వెళ్ళాడు. భార్యను తీసుకొని వెళ్ళాడు. ప్రభు యేసయ్యని నమ్మాక భయంకర కడుపు నొప్పితో బాధపడేవాడిని ప్రభు విడిపించాడు. భార్య ఫిట్స్తో బాధపడే ఆమెను ప్రభు విడిపించాడు. బిడ్డలు లేని టైం 14 సంవత్సరాల పిల్లలు లేకపోతే ఎన్ని పుట్టలో చెట్లు పూజించాడు, ఏం సహాయం పొందుకోవాలా. ఎంతోమంది డాక్టర్లు కలిశాడు, బాకాల ప్రార్థన చేశాక ప్రభు నమ్ముకున్నాక దేవుడు 3 పిల్లల్ని ఇచ్చాడు ఆ కుటుంబంలో. ఆనందంగా సాగుతుంది. రైల్వేలో ఉద్యోగం కూడా ఇచ్చాడు ప్రభు. ఒక దినాన నన్ను చూడటానికి వచ్చాడు. నువ్వు సాక్ష్యం చెప్పు, వాక్యం మాత్రం చెప్పబాకు, జాగ్రత్త అని చెప్పి పంపించా. నీ శక్తి చాలా తక్కువ, జాగ్రత్త. అలాగే అయ్యా అన్నాడు. వారానికి నా కబురు వచ్చింది, అయ్యా పలాని జాషువా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అని వచ్చింది. ఏమయ్యింది అని చూస్తే మిర్యాలగూడలో ఎవరో గృహప్రవేశం మీరే రావాలి అంటే
ఏమనాలి? నేను సేవకుడిని కాదు, సేవకులు అని చెప్పు. దేవుడు నమ్మాక ఆయన సాక్ష్యం చెబుతుంటే జనాలు కుప్పలు ఇచ్చి వాక్యం వింటున్నారు, ఆయన మాటలు వింటున్నారు. వింటున్నప్పుడు ఈయనకి ఏమొచ్చింది? ఓ నేను బాగానే చెప్తున్నా అన్నట్టుగా వచ్చింది. వెళ్ళాడు, భార్యను తీసుకొని వెళ్ళాడు, గృహప్రవేశానికి బయలుదేరాడు. అప్పుడే కొంచెం వర్షం పడింది. మెయిన్ హైవే హైదరాబాద్ వెళ్ళే రూటు, అక్కడికి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. స్పీడ్ బ్రేకర్ పక్కన చిన్న వంతెన కూడా పెట్టారు, చిన్న కలవట్లా పెట్టారు. ఇంత కలవటు కూడా కాదు, చిన్న గోడలా కట్టారు. అక్కడ ప్రతి స్పీడ్ బ్రేకర్కి పక్కన చిన్న ఇదిలా కట్టారు, అంటే దాటిపోకూడదని, చీకట్లో కనపడవని సైడ్ కలవ ఇంత చిన్న గోడల చిన్నది కట్టారు. లారీ, ఖాళీ లారీ, ఇతను స్పీడ్ బ్రేకర్ ఎక్కుతున్నాడు. ఆ స్పీడ్గా వచ్చినటువంటి లారీ వాడు సడన్గా చూసినప్పుడు బ్రేక్ వేసేసాడు. బ్రేక్ వేయగానే లారీ ఏం చేసింది? జమ్ము తిరిగింది. తిరిగి ఎవరు కొట్టింది? ఈ టీవీఎస్ మీద వెళ్తున్నాడు భార్యాభర్తలో, వీళ్ళు కొట్టేసింది. కొట్టడంతో ఈమె పక్కన ఉన్న చిన్న గోడ దాన్ని తగులుకొని గుడ్డు ఊడిపోయింది. స్పాట్లో అట్లా చచ్చిపోయింది. ఈయన కొన ఊపిరితో హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. విష్ణుపురం సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, రైల్వేలు పనిచేసే ఆయన కాబట్టి అంబులెన్స్ వచ్చింది. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్లారు. కొంచెంసేపటికి ఒక రాత్రి ఉంచగలిగారు. చనిపోయాడు, అతను కూడా చనిపోయాడు. ప్రియులారా, ఇద్దరిని తెచ్చారండి. అప్పటికే భర్త ఎక్కడో ఉన్నాడు కదండి, ఏమైనా తెచ్చిపెట్టారు అక్కడ. ఒక రోజంతా అయిపోయింది. రెండో రోజుకి వర్షం తడిచి ఇదైపోయింది కదండి, ఇంతలా ఉబ్బిపోయింది. అయ్యా ఫలాని జాషువా ఆయన భార్య చనిపోయారయ్యా, ఏం జరిగింది అని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లా జరిగింది అని చెప్పారు. అయ్యో, వారమే కానీ నేను చెప్పింది, వద్దు, నీకు శక్తికి మించి పనిచేస్తున్నావు, నీ శక్తికి మించి పనిచేస్తున్నావు, వద్దు, నువ్వు చేయాల్సిన పని కాదు ఇది. సాక్ష్యం చెప్పు, వాక్యం చెప్పకూడదు నువ్వు. ఎందుకంటే ప్రభు పిలవాలి, ఆయన ఎన్నుకున్నప్పుడు సేవలు రావాలి. వద్దు అని చెప్తే వినలేదండి సేవకుడి మాట. వారమే కోడితే భార్య చచ్చిపోయింది, హాస్పిటల్లో పెట్టేశారు. మార్చురీలో పెట్టారు చనిపోయిన ఆమెని. ఇతను హైదరాబాద్ తీసుకెళ్లారు. ఒకరోజు అయిపోయింది, రెండో రోజుకి ఆ బాడీ కూడా వచ్చే వరకు ఉంచారు. ఆ వర్షంలోనే నాకు నడుము నొప్పితో భయంకరంగా బాధపడుతున్న వాడిని మిర్యాలగూడ హాస్పిటల్కి వెళ్ళానండి, గవర్నమెంట్ హాస్పిటల్కి. ఒక అరుగు మీద పడుకోబెట్టారండి మార్చురీలో ఆమెని. ఇంతలా ఉబ్బుందండి. అందరు వెళ్ళిపోండి, డాక్టర్ అన్నాడు, అందరూ వెళ్ళిపోండి. నేనేం వెళ్ళకుండా మీరు తట్టుకోలేరు అంటే నేనేమన్నా చూస్తానులే అని అక్కడే ఉన్నా నేను. ఆయన సూది తీసుకుని పొట్ట దగ్గర పొడిచాడు. ఉబ్బిపోయింది కదా, పొట్ట దగ్గర తుస్సుమని ఆ వాసన మురిగిపోయిన కొంపండి. తట్టుకోలేకపోయి వాంతి అయిపోయింది. అప్పటికే నేను తెల్ల అన్నం పొద్దున్న తిన్న టిఫిను ఆ వాసనకి వాంతి అయిపోయింది. బయటకు వచ్చాను, ఇప్పటికీ ఆ వాసన మర్చిపోలే. ఇది మానవ శరీరం. ఒక 2 దినాలు అయిపోయింది, 3వ దినానికి వచ్చేప్పుడు ఉబ్బిపోయింది ఇంతలా పొట్ట. ఇంకంతే ఉంచితే పగిలిపోతుంది. పగిలిపోతే పేగులన్నీ వచ్చేస్తాయి బయటికి. ఇది మానవ జీవితం. శరీరము దేవుని ఆత్మ వదిలేస్తే ప్రాణం పోతుంది. ప్రాణం పోయిందంటే ఈ శరీరం మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరుతుంది. అంటే శరీరం మట్టి నుండి తీయబడింది. ఎంత నువ్వు శుభ్రంగా స్నానం చేసినా, ఎరా రే బాబు ఏంటి ఎంత శుభ్రంగా స్నానం చేసినా ఇట రుద్దు ఏమొస్తుంది? స్నానం చేయకపోతే నల్లగా వస్తుంది, స్నానం చేసాకేమో చెప్పండి తెల్లగా వస్తుంది శుద్ధలో. అంతేనే. చూసారు ఎవడన్నా? ఎవరు చూశారు? చెప్పండి, ఏంటయ్యా చూడలేదా? ఏంటిరా నేను చెప్పింది కరెక్టేనట్రా రఫీ? నువ్వు చూసావు ఎప్పుడన్నా? ఇది మట్టి. నువ్వు ఎంత సోప్ వేసుకొని 10 సార్లు రుద్దినా మురిగిపోద్ది. కానీ మానవుడు మట్టి నుండి తీయబడ్డాడు కాబట్టి ఈ దేహం నుండి మట్టి మాత్రం వస్తానే ఉంటుంది. బాగా రుద్దితే మట్టి గుండ్రాలుగా ఉండలు తిరుగుతుంది. మన్నైనది ఈ శరీరం మట్టి నుండి తీశాడు దేవుడు.
ఆత్మ దేవుడు ఎప్పుడైతే రారా చాలరా, దేవుడు ఏమంటాడట కీర్తన గ్రంథము 90వ అధ్యాయం, నర్లరా తిరిగి రండి అంటే 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఏంటి ఇక్కడ ఏముంది? తిరిగి అంటున్నాడు. ఇందాకేమన్నది ఏంటి? మరలా. మన్ను అనేది వెనుకటి వల్లనే మండి చేరుతుంది. దేవుని ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు, చెప్పండి సరిగా, 12వ అధ్యాయం 7వ వచనంలో, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును కాదు, మరలా. ఇక్కడ తిరిగి అంటే గేద తిరిగి వచ్చిందండి అంటే ఒకసారి వచ్చింది, మళ్ళీ తిరిగి వచ్చింది, తిరిగి వచ్చాడండి, మళ్ళీ వచ్చినట్టు. మరలా అంటే ఒకసారి వచ్చేసాడు, ప్రభు పంపించాడు, మళ్ళీ రారా అన్నాడు, వచ్చేసాడు. కాబట్టి మనం ఒక దినాన్ని మళ్ళీ వెళ్ళాలి. ఆత్మ ఒక శరీరంలో ప్రభు పెట్టినప్పుడు ప్రాణం వచ్చేస్తుంది, అంటే గుండె పనిచేస్తుంది, రక్త ప్రసరణ జరుగుతుంది, రక్తం అటు ఇటు శరీర భాగాలన్నిటికీ పంప్ అవుతుంది. రక్తమే దేహానికి ప్రాణం. దేవుడు ఎప్పుడైతే ఆత్మను తీసుకున్నాడో ప్రాణము పోతుంది, రక్త ప్రసరణ ఆగుతుంది, అంటే గుండె కొట్టుకోవడం ఆగుతుంది. గుండె ఎప్పుడైతే ఆగుతుందో ప్రాణము పోయింది అంటారు, జీవుడు పోయాడు, గాలి పోయింది అంటారు. అప్పుడు ఈ ప్రాణం పోయాక ఊగినోడు, కదిలినోడు, ఎగిరినోడు, మాట్లాడినోడు, తిట్టినోడు, ఇష్ట ప్రకారం నడిచినోడు ఏం మాట్లాడకుండా అట్లాగా ఉండిపోతాడు. ఎంత తిట్టినా, కొట్టినా, అరిసినా ఆడికి రోషం ఉండదు. మంచుకున్నప్పుడు తిడితే రోషం వస్తుంది, అన్నం అంటావు, అలుగుతావు, ఇంట్లో వెళ్ళిపోతానంటావు, నుయ్యో కొయ్యో గొయ్యో అంటావు, ఈ నీ ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తావు. ప్రాణం పోతే నువ్వు గీ పెట్టినా, అమ్మా నువ్వంటే ప్రాణం, అమ్మా నువ్వు లేమ్మా, నానా చిన్నోడా నువ్వంటే నా ప్రాణం రా, నువ్వు లేకపోతే నేను ఎట్ట బతుకుతాను రా అంటే, నువ్వు ఎవరో నాకేం తెలుసు అంటాడు. అంతేగా? నువ్వంటే ప్రాణం రా అని కొట్టుకుంటే లేదు. చాలా సంవత్సరాల క్రితం చిన్నోడుగా ఉన్నప్పుడు నాకు కొంచెం నొప్పి అనిపించి ఏదో అలాగ పడిపోయాను నేను. మా అమ్మగారు వచ్చి నా దగ్గర గుండె మీద పడి ఏడుస్తుంది. చిన్నోడా నువ్వంటే ప్రాణం రా లేరా అంటుంది. నా ప్రాణం ఎక్కడో ఉంది అనిపిస్తుంది నాకు. నువ్వంటే నా ప్రాణం రా, నువ్వు లేదా నేను బతకరా అని ఏడుస్తుంది. ప్రాణం ఉంది కాబట్టి ఎక్కడో ఉంది నా గుండె కొట్టుకుంటుంది. ఏమో పట్టలేదు, ఇటు వెళ్ళిపోయింది నా ప్రాణం అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఓ స్పృహకు వచ్చేసాను అనుకోండి. అది నాకు బ్రతుకున్నాను కాబట్టి తెలిసింది. చచ్చిపోతే నువ్వు గీపెట్టు, ఏడ్చు, ఏమన్నా చెయ్యి, నాకేం వినిపించట్లా అంటారు. అంతే. దేవుడు పిలిచిన తర్వాత ఈ శరీరము ప్రాణం పోయాక కట్టే దహనం అన్న చేస్తారు, గుంటను తీసి పాతి పెడతారు, మన్ను అయిపోతుంది. దహనం చేసినా పొడి వస్తుంది, మట్లే కలిసిపోద్ది. పాతి పెట్టినా చీకిపోతుంది, మట్లే కలిసిపోద్ది. మన్ను అనేది వెనుకటి వలె మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మకు చావు లేదు. యేసై నమ్మిన వారికి చెప్పండి, 2 పుట్టుకలు ఒకటే చావు. యేసైని నమ్మని వారికి 2 చావులు ఒకటే పుట్టుక. యేసై నమ్మితే 2 పుట్టుకలు ఒకటే చావు. యేసై నమ్మిన వానికి ఈ లోకయాత్ర ముగించాక చావు అనేది ఉండదు. యేసైతో ఉంటావు ఎప్పుడు. అదే నిరీక్షణ క్రైస్తవుడికి. క్రైస్తవుడికి ఉన్న నిరీక్షణ ఎవ్వరికీ లేదు. హిందువులు వేరే ఏమన్నా అంటారంటే ఇంకో జన్మెత్తుతావు అంటారు. ఇంకొక జన్మ అనేది లేదు. చాలామంది మేము ఇంకో జన్మను చూసాము అన్నారు. ఎక్కడా లేదు, ఎక్కడ రుజువు లేదు. దేవుని వాక్యం చెబుతుంది హెబ్రీ 9:27, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమించబడెను, ఆ తర్వాత ఏంటట తీర్పు. ఒక్కసారే చావు, మనుషులు ఒక్కసారే
మృతి పొందవలెనని నియమం. ఇది ఏంటమ్మా? నియమం, ఇంకోటి లేదు, ఆప్షన్ లేదు. ఒక్కసారి రా, నేను ఈ లోకంలో నేను ఇచ్చింది అంతే, ఇంకా లేదురా నీకు నియమం, ఇంకో జన్మ లేదు బాబు. మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమించాడు ప్రభు. ఆ తర్వాత తీర్పులో నా ప్రియకుమారుడా, కుడివైపేమో గొర్రెలు పెట్టుకుంటాడట, ఎడవైపేమో మేకలు పెడతాడట. తీర్పులో ప్రభు చెప్తాడు, మత్తయి సువార్త ప్రభు ఏం చెప్తాడు? 25వ అధ్యాయము 33, 34 వచనాలు, 32 కూడా చదువుదాం, 31 నుండి చదువుదాం. మత్తయి 25, 31 నుండి చదువుదాం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు మహిమగల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండును. సమస్త జనులు ఆయన ఎదుట ప్రోగు చేయబడుదురు. ఎవరో? ఏ జనులు? సమస్తము, అందరూ పోగు చేయబడతారు. అమ్మా లేపు. ప్రభు సమస్త జనులను పోగు చేస్తాడు, అందరిని పోగు చేస్తాడు. వీళ్ళు నన్ను నమ్ముకోలేదు, వీడు ఏంటంటే ద్వేషించారు, అసలు దేవుడు లేడు అన్నాడు, వీడు అట్ట అన్నాడు, వీడు ఎట్ట అన్నాడు, ఏం కుదరదు. అందరిని పిలుస్తాడు. వీడి ప్రార్థనకు వచ్చి మానేశాడు, వీడి ఇష్టం వచ్చేట్టు ఉన్నాడు అనుకోడు, అందరినీ పిలుస్తాడంట దేవుడు. అందరినీ, సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరుస్తాడు. మేకలను గొర్రెలను గొల్లవాడు ఎలా వేరు చేస్తాడో ఈ ప్రభు కూడా వేరు చేస్తాడు. కుడివైపేమో గొర్రెలను పెడతాడు, ఎడవైపేమో మేకలను పెడతాడు. రాజు కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డ వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీకోసం సిద్ధం చేసిన ఇదిగో ఈ పరలోక రాజ్యం స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొన్నాను, భోజనం పెట్టారు, దప్పి కొన్నాను, దప్పిక తీర్చారు, పరదేశిని అయి ఉన్నాను, చేర్చుకున్నారు, దిగంబరనై ఉన్నాను, బట్టలు ఇచ్చారు, రోగినై ఉన్నాను, చూడటానికి వచ్చారు, చెరసాల్లో ఉన్నాను, నా దగ్గరికి వచ్చి పరామర్శించారు. ఎప్పుడయ్యా అంటే నా బిడ్డలకు చేశారే, ఆడికి చేసినప్పుడు నాకు చేసిన ఎప్పుడు. అందుకు నీతిమంతుడు, ప్రభా ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉండో చూసి ఆహారం పెట్టాం, దప్పికొంటం చూసి ఎప్పుడు దాహం ఇచ్చాం, పరదేశం పోయి ఉండటం చూసి ఎప్పుడు చేర్చుకున్నాం, దిగంబర పోయి ఉండటం చూసి ఎప్పుడు బట్టలు ఇచ్చాం, రోగి పోయి ఉండటం చూసి ఎప్పుడు మిమ్మల్ని చూసాం, చెరసాలో ఉండటం ఎప్పుడు మేము చూసాం. అల్పులైన నా సేవకులకి, నా సహోదరులు చేస్తే నాకు చేసినట్టే. రండి, పరలోకానికి రండి. ఎడవైపు ఉన్న వాళ్ళని చూచి 41వ వచనం, శపించబడ్డ వాళ్ళరా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధం చేసిన నిత్య అగ్నిలోకి వెళ్ళండి. చూసారా? వేరు చేస్తాడండి దేవుడు. యేసయ్య నమ్మిన వారికి చావు లేదు, అంతే కదా. రెండవ చావు లేదు, రెండో పుట్టుక. ఇది పరలోకంలో ఉంటారు, రెండో పుట్టుక, చావు లేదు. యేసయ్య నమ్మని వారికి రెండు చావులు, ఒకటే పుట్టుక. తల్లి గర్భంలో పుడతావు, ఆ తర్వాత వయసు అయ్యాక ప్రభు పిలిస్తే చచ్చిపోతావు, వెళ్ళిపోతావు. ఆ తర్వాత నరకంలో ఇందా చదివాం, ప్రకటన 21:8. అదేంటి? రెండవ చావు. నరకంలో ఎలాగా పిరికి వాళ్ళు, అవిశ్వాసులు, అసహ్యులు మనుషుని గుండంలో పాలు పొంది ఇది రెండో మరణం అన్నారే, అదే నరకం, రెండో చావు. అది ఎవరి పేరైనా 20వ అధ్యాయం ప్రకటన 15వ వచనంలో, ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల అగ్నిగుండములో పడవేయబడతారు. ఈ అగ్నిగుండము ఏంటంట? 8వ వచనంలో రెండవ మరణము, రెండో చావు. యేసయ్య నమ్మిన వాళ్ళకి రెండు పుట్టుకలు, యేసయ్య నమ్మని వానికి రెండు చావులు. అర్థమైందా? అర్థమైందా? ఓకే. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నమ్మితే సర్వవ్యాప్తి, ఆయన అన్ని చోట్ల ఉండి ఆయన నమ్మిన బిడ్డలను కాపాడుకుంటాడు.
అంతే కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వ్యక్తి, దైవిక వ్యక్తి. దేవుడు ఏం చేస్తాడు? నిత్యము ఉంటాడు, నిత్యము ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. 3 సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ముందు ఏ శక్తి నిలబడలేదు. ఆయన నమ్మినప్పుడు ఏసే శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. చేతబడి శక్తులు పోవడం చూసారా? చేతబడి శక్తులు, దయ్యాలు కేకలేసిపోవడం చూసారా? మరి ఏసే శక్తి ముందే నిలబడ్డాయా? నిలబడలేదు కదా. ఆ శక్తి కలిగిన దేవుడు ఆయన శక్తి ఆయన బిడ్డలకు ఇస్తాడు. సర్వశక్తి కలిగిన వాడు. 4 సర్వవ్యాప్తి, అన్ని స్థలాల్లో ఉంటాడు. 5 ఈ దేవుడు సర్వజ్ఞాని, ఆయన జ్ఞానం మనకిస్తాడు. ప్రభుని నమ్మితే సర్వజ్ఞాని. సరే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులేంటి? ఈ దేవుడు ఎవరో విన్నాం, అర్థమైందా నేను చెప్పే పాయింట్? పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడై. జకర్యా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎలిజబెత్ తల్లి పరిశుద్ధాత్మతో నింపబడింది. కుమారుడైన యోహాను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ అనేది దేవుడు, వ్యక్తి కాదు, ఒక దైవిక వ్యక్తి దేవుడు. ఈ దేవుడు నిత్యం ఉండేవాడు, సర్వశక్తి కలిగిన వాడు. చెప్పండి, సర్వవ్యాప్తి, సర్వజ్ఞాని, అన్ని స్థలాల్లో ఉంటాడు. నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్ని నీ జ్ఞానం ఇస్తాడు. ఈ జ్ఞానం లేకపోతే నేను మీతో మాట్లాడలేను, మీ సమస్యలు నేను చెప్పలేను, సమస్యలు నేను ఎలా తీర్చాలో చెప్పలేను. దేవుడే ఆ జ్ఞానం నాకు ఇస్తాడు కాబట్టి, ఆయన ఆత్మతో ఉంటాం కాబట్టి ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఈ సమస్యను ఎలా బయటపడాలి చెప్తూ ఉంటాను. అంతేగా. నెక్స్ట్, పరిశుద్ధాత్మ చేసే పనులేంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో, ఏం చేస్తాడో చెప్పాం. పరిశుద్ధాత్మ అంటే ఏంటో విన్నాం. పరిశుద్ధాత్మ చేసే పనులేంటి ఇప్పుడు విందాం. పరిశుద్ధాత్మ చేసే పనులు ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా పలికిస్తాడు. ఏంటి? నేను బోధ చేస్తున్నాను కదా, మీ అవసరాలు ఏంటో వాక్యంలో వచ్చేస్తాయి. మీరు ఏ సమస్యలో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో వాక్యంలో వస్తాయా? మీ సమస్య మీకు తెలుస్తాయా? ఒకసారి వాక్యాలు తెలుస్తాయి, మీకు అర్థమైపోతుంది. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? చేసే పనులు ఆయన సేవకుల ద్వారా పలికిస్తాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 16వ వచనం. మీకు అన్ని వాక్యం ద్వారానే మీతో మాట్లాడతాడు. ఏం పని చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? 1వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనాలు నెరవేరవలసి ఉండెను. పరిశుద్ధాత్మ సేవకుల ద్వారా ఏం చేస్తాడు? పలికిస్తాడు. అంతే కదరా, ఉందా? ఏంటంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? సేవకుల ద్వారా ఎలా ఉండాలి, మన స్థితి ఏంటి పలికిస్తాడు. ఏంట్రా నీలో ఏం సరి కనిపించట్లా, ప్రార్థన పలికించాడా? వస్తుందా? అవునా? వస్తుందా? కరెక్టేనంటావా? కాదా? ఏం బలివాడు ఎక్కడయ్యా బాబు, నువ్వు లేనిపోని చెప్తావు అంటావా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆయన సేవకుల ద్వారా మన హృదయ స్థితిని చూపిస్తాడు, పలికిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు 28వ అధ్యాయము అపోస్తలుల కార్యాల్లోనే 27వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము. పరిశుద్ధాత్మ అంటే ఏంటో విన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏ పని చేస్తాడో వింటున్నాం. ఇప్పుడు సేవకుల ద్వారా పలికిస్తాడు. 28వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 27వ వచనంలో స్వస్థత పొందకుండానట్లు వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకుంటున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా పితరులతో చెప్పిన మాట. ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. నెంబర్ 1,
2, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఏంటి, కొన్నే బోధిస్తాడా? అన్ని సమస్తం బోధిస్తాడట. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తాడు. ఇలా ఉండకూడదు ఇలా ఉండండి, అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళండి, ఎలా చేయకూడదు ఎలా చేయండి, సమస్తము మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నెంబర్ 1, ఆయన సేవకుల ద్వారా మాట్లాడతాడు. 2, బోధిస్తాడు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. నెంబర్ 3, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడు? యేసయ్య గురించి చెప్తాడు. 15వ అధ్యాయం యోహాను సువార్త. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త, తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. అంటే నన్ను గురించి, యేసయ్య గురించే చెప్తాడు. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. యేసయ్య నిన్ను రక్షించాలని పరమభాగ్యాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నా సమస్యలు ఎవరు తీర్చలేరు, నా మృతికి గతికి ఇంతే, ఇక నేను చావటమే శరణ్యం అనుకుంటున్నావేమో. కాదు, యేసయ్య నీ స్థానంలో చచ్చిపోయాడు, నువ్వు చనిపోవద్దు. నా సమస్యలు ఎవరు తీర్చలేరు, ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నావేమో. కాదు, యేసయ్య నీకోసం చనిపోయాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీకోసమే ప్రాణం పెట్టాడు, నిన్ను కాపాడాలని. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి చెప్తాడు? యేసయ్య గురించి చెప్తాడు. ఆయన గురించి చెప్పుకోడు. నేనే దేవుడిని, యేసయ్య వెళ్ళిపోయాడుగా నన్నే కొలవండి చెప్పడు. యేసయ్య గురించే చెప్తాడు. మీకు వాక్యం బోధించేది యేసయ్య గురించే చెప్తున్నాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఎందుకు అంత తగ్గించుకున్నాడు, నువ్వు ఎలా ఉండాలి యేసయ్య నమ్ముకొని, నువ్వు కూడా అలా తగ్గించుకొని ఉండు అని యేసయ్య గురించే అంత దేవుడే అలా చేస్తే నువ్వెందుకు ఇలా ఉంటావు, నువ్వు కూడా అలా తయారవు అని యేసయ్య గురించే పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్తాడు. యేసయ్య గురించే చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం 7వ వచనం కూడా. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, యేసయ్య మాట్లాడుతున్న మాటలు, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్తని మీ దగ్గరికి పంపిస్తాను. ఆదరణకర్త వచ్చి పాపమును గూర్చి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. వాక్యం విన్నాక, ప్రభా నేను నిన్ను దుఃఖపెట్టాను ప్రభా, అబద్ధాలాడాను ప్రభా, ఇలా చేశాను ప్రభా, అలా చేశాను, నన్ను క్షమించయ్యా అని ఏడుస్తావు, ఒప్పుకుంటావుగా. ఎవరెవరిని బాధ పెట్టామో క్షమాపణ అడుగుతావుగా. ఇది పరిశుద్ధాత్మ చేసే పని, ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఎన్ని విన్నాం ఇప్పుడు మనం? పరిశుద్ధాత్మ చేసే పనులేంటి? నెంబర్ 1, ప్రవక్తలో సేవకుల ద్వారా పలికిస్తాడు, మాట్లాడిస్తాడు. 2, బోధిస్తాడు. 3, యేసయ్య గురించే సాక్ష్యం చెప్తాడు. 4, పాపముల గురించి, తీర్పుల గురించి ఒప్పింపు చేస్తాడు. ఒప్పుకుంటావు. భర్తని క్షమాపణ అడుగుతారు, భార్యని క్షమాపణ అడుగుతారు, తల్లిదండ్రులు వెళ్ళి పిల్లల్ని అడుగుతారు, పిల్లలు కూడా తల్లిదండ్రులు అడుగుతారు. అలాగే ఎవరెవరిని బాధ పెట్టారో క్షమాపణ అడుగుతాం. ఇది పరిశుద్ధాత్మ చేసే పని. నెక్స్ట్, పరిశుద్ధాత్మ చేసే పని సహాయం చేస్తాడు. రోమా 8:26. అటువలనే ఆత్మ కూడా మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎట్లనగా మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్ఛినప శక్యము కానీ మూలుగుతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తుంది. ప్రభువును అడుగుతుంది, ప్రభా ఈ బిడ్డకు సహాయం చేయి, ప్రభా కష్టంలో ఉంది ఈ బిడ్డ,
ఏం చేయాలో తెలియటలా, భర్తతో ఇలా బాధపడుతుంది, పిల్లలతో ఇలా బాధపడుతుంది, పక్కన వాళ్ళతో ఇలా బాధపడుతుంది, అత్తమామలతో ఇలా బాధపడుతుంది, కుటుంబస్తులతో ఇలా బాధపడుతుంది, భార్యతో ఇలా బాధపడుతుంది, భర్తతో ఇలా బాధపడుతుంది, పిల్లల తల్లిదండ్రులతో ఇలా బాధపడుతున్నాడు, పక్కన వాళ్ళతో ఇలా బాధపడుతున్నాడు. నువ్వే వీరికి సహాయం చేయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పండి సహాయం చేస్తాడు. చూడండి పరిశుద్ధాత్మ చేసే పనులు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఎల్లప్పుడూ మనతో ఉండి ఆదరిస్తాడు. మనల్ని ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు, మనల్ని ఆదరిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఏం చేస్తాడు? నేను తండ్రిని వేడుకొందును 16వ వచనము, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిక ఆత్మను మీకు అనుగ్రహించును. ఏంటి? ఎప్పుడుంటే అప్పుడప్పుడు ఉంటానుగా, ఎల్లప్పుడూ ఆయన మనతో ఉంటాడంటండి. మీ తల్లిదండ్రులు మీతో ఎల్లప్పుడు ఉంటారా? నీ భార్య ఎల్లప్పుడు నీతో ఉంటుందా? నీ భర్త ఎల్లప్పుడు నీతో ఉంటాడా? నీ పిల్లలు ఎల్లప్పుడు నీతో ఉంటారా? ఏంటయ్యా, ఉంటారా? ఉండరయ్యా. కానీ ఈ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఏ సైతానా, ఏంటనుకున్నావు? నా బిడ్డ, ఏంటి వెళ్తున్నావు? ఆగా, నేనున్నా. ఏంటయ్యా, యోబుని ఏదో చేద్దాం అనుకుంటే నువ్వు కంచేసావుగయ్యా. నేనేదో చేద్దాం అనుకుంటే ఎల్లప్పుడు నువ్వు ఉన్నావుగా. అవును, నేనున్నా నా బిడ్డ, యోబు నా బిడ్డ, నేను చెప్పినట్టు వింటాడు. కాబట్టి కంచేసే నేను కాపాడుకుంటా, ఎల్లప్పుడు ఉంటాను నేను ఆయనకి. నువ్వు లేకపోతే నేను చూసుకుంటాడు సంగతి. నేను ఎందుకు వండుకుంటాను? నేను ఉంటా. ఆయన నా బిడ్డ, నన్ను నమ్ముకున్నాడు, విగ్రహాలు వదిలేశాడు, చెడు స్నేహాలు వదిలేశాడు, నాకు ఇష్టం లేనివన్నీ వదిలేశాడు. నేను ఎలా ఉంటే, నాకు ఎట్లా ఉంటే ఇష్టం అట్లా ఉంటున్నాడు. ఈ బిడ్డ నా బిడ్డ, నేనుంటా తోడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ చెప్పండి మనతో ఉంటాడు. బాబా ఎంత భాగ్యం! పరిశుద్ధాత్మ చేసే పనులు ఎన్ని విన్నాం ఇప్పటికి? 6 7. 1 సేవకుల ద్వారా పలికిస్తాడు, మాట్లాడతాడు. 2 బోధిస్తాడు. 3 యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తాడు. 4 పాపం గురించి ఒప్పింపు చేస్తాడు. 5 సర్వసత్యులకు నడిపిస్తాడు. ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, సహాయం చేస్తాడు. ఎన్ని? 7 సహాయం చేస్తాడు కదా మరి ఆయన లేదా? అది నెక్స్ట్ ఇంకొకటి ఆదరిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము, నాకు ఈసారి మీరు చెప్పాలి, 31వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనంలో, యూదులు గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, యోదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘం ఏం చేస్తుందంట? ప్రభునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొచ్చి విస్తరిస్తుంది. యోదయ గల్లయ సమరయ దేశాలంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. క్షేమము అభివృద్ధిలో ఉంది. సమాధానము కలిగి ప్రభునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సంఘం విస్తరిస్తుంది. ఆదరణ. నిన్ను ఎవరు ఆదరించలేరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు. ఒకసారి మనం ఆదరణ పొందలేము. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఉన్నానుగా. ఒకసారి ఒక్కడనే ఉండి అమ్మ ప్రభువులోకి వచ్చాక బంధువులైన వాళ్ళు ఎవరు మాకు తెలియదు. అమ్మగారు నేను ఉండేవారం, పిల్లలు హాస్టల్కి వెళ్ళేవారు, పెద్ద ఇంట్లో అమ్మ నేనే ఉండేవారం, ప్రార్థన చేసుకునే వాళ్ళం, కలిసి ఇదిగా ఉండేవారం. ప్రభు అమ్మని పిలిచాక నాకు చాలా బాధ, ఇంట్లోకి వెళ్తే బాధ.
ఎవరు ఆదరిస్తారు? నేను కూడా ప్రభా నేను ఇంకో బ్రతకటం వద్దులేయా, నన్ను తీసుకోయా అనేవాడిని. నా బాధ ఈ బాధ తల్లిదండ్రులు అన్న తమ్ములు ఎవరు బంధువులు ఎవ్వరూ లేరు, పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉన్నారు. అమ్మ నేనే ఉండేవారం, సేవ చేసేవాళ్ళం, మీ దగ్గరికి వచ్చేవారం. ఆ తర్వాత ఆ ఇంట్లో మేము అమ్మ నేను ఉండేవారం. ప్రభు అమ్మని పిలుచుకున్నాడు. ఆదరణ లేక ఏడుస్తుండేవాడిని పెద్దగా. నాయనా నా దగ్గర ఉంచుకున్నాగా, నా దగ్గర పని ఉండి పెట్టుకున్నానుగా, నువ్వు ఒక దినం నా దగ్గరికి వస్తావుగా, బాధపడబాకు, నా దగ్గర పని ఉంది తీసుకున్నా. నేను ఏం చేస్తున్నాడు ప్రభు? ఆదరణ లేకపోతే ఎప్పుడో నేను చచ్చిపోయేవాడిని. ఈ ప్రభువు మన కష్టాలలో ఓసారి ఈ సమస్యలు తీరలేక, ఈ బాధలు తట్టుకోలేక, ఈ మాటలు తట్టుకోలేక, ఈ పరిస్థితులు తట్టుకోలేక, ఈ నొప్పులు తట్టుకోలేక, ఈ కష్టాలు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటే ప్రభు ఏం చేస్తాడండి? లేదు బిడ్డలారా, నేను ఉన్నాగా. ఎంత మంచి దేవుడయ్యా! ఈ ప్రేమమయుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. జకర్యా దేవుని ఆత్మతో నింపబడ్డాడు, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడింది. కుమారుడైన యోహాను కూడా చెప్పండి పరిశుద్ధాత్మతో నింపబడి ఏం చేస్తున్నాడంట? అతను ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మతో నింపబడ్డ వాళ్ళు ఏం చేస్తారు? అనేకులైన 16వ వచనం లోక 1వ అధ్యాయానికి వెళ్ళిపోయాం. పుట్టింది మొదలుకొని, తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై యేసయ్య అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు తిప్పుతాడు. నిజ దేవుడు యేసు ప్రభు, ఈయన నమ్ముకోండి. ఇవి విగ్రహాలు, ఇవి బొమ్మలు, ఇవి సహాయపడవు. ఈమె యేసయ్యకు జన్మించిన తల్లే, దేవుడు కాదు. ఇది దేవుడు, ఈయన దేవుడు, ఈయన సహాయం చేస్తాడు, ఈయన నిన్ను ఆదరిస్తాడు, ఈయన పరలోకం చేరుస్తాడు, నిత్యం ఉంచుతాడు, ఈయన ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలాగ ఆదరిస్తాడు చూడు. అనేకులను ప్రభు అయిన దేవుని వైపు తిప్పుతాడు. ప్రభు నన్ను తిప్పాడయ్యా, ఈ ఆత్మే నన్ను తిప్పిందని వాళ్ళు చేతులెత్తండి. ప్రభే తిప్పాడా? మీ అందరిని ప్రభే తిప్పాడా? చెప్పండి. ప్రభే కదా మిమ్మల్ని మార్చింది. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పాడు. దేవుడి వైపు తిప్పాడు కాబట్టే విగ్రహాలు వదిలేవా? విగ్రహాలు కూడా అవి కూడా అప్పుడప్పుడు చూసుకుంటాలే అంటవా? ప్రభు నన్ను తిప్పాడయ్యా, జోలే పోలేదు, వదిలేసాను అన్న విగ్రహాలు వదిలేను అన్న వాళ్ళు చేతులెత్తండి. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు తిప్పాడు. ఎవరైనా తిప్పారా మిమ్మల్ని? ఎవరైనా డబ్బులు ఇచ్చి మార్చారా? ఆ మధ్య హైదరాబాద్లో సతీష్ గారు వాక్యం చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు. డబ్బులు క్రైస్తవ మన హిందూ దేశము, భారతదేశము చాలా ఆ సంస్కృతి చాలా పునాదులు కొన్ని సంవత్సరాలుగా వేళ్ళూని ఉంది. ఎవరు డబ్బులు ఇచ్చో, భోజనం పెట్టో, హాస్పిటల్ ఖర్చులు ఇచ్చో మార్చేవాళ్ళు కాదు. డబ్బులు ఇచ్చో ఏదో ఇచ్చి మతం మారమంటే మారరు. మన సంస్కృతి, భారత సంస్కృతి చాలా గొప్పది. చిన్న చిన్న వాటికి ఊరికి లొంగేవాళ్ళు కాదు. క్రైస్తవ్యం అనేది మతం మార్చేది కాదు, మనసును మార్చేది, బ్రతుకులు మార్చేది అని చెప్పాడు. అక్కడ ముఖ్యమంత్రి కూడా చాలా ఆశ్చర్యపడి అవును కరెక్టే ఇది అన్నాడు ఆయన. దేవుని కలిగిన వారు, యేసయ్యని కలిగిన వారు ప్రేమ కలిగి ఉంటారు. ఎన్ని హాస్పిటల్లో లక్షలు దండుతుంటే క్రైస్తవ మిషనరీలు వాళ్ళు డబ్బులే ఖర్చు పెట్టి వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి పేదలకు సేవ చేస్తున్నారు అన్నాడు. ఎన్నో స్కూల్స్ లక్షల ఫీజులు కట్టించుకుంటుంటే క్రైస్తవ మిషనరీలు స్కూలు పెట్టి తక్కువ ఖర్చుకి చదువులు నేర్పుతున్నారు అన్నారు. ఎంతోమంది యేసయ్య నమ్మిన వారు ప్రేమ చూపుతున్నారు. యేసయ్య ప్రేమ కలిగిన వాడు అని బోధించాడండి ఆయన, చెప్పాడండి ప్రసంగం. పరిశుద్ధాత్మ దేవుడు నిజ దేవుని వైపు తిప్పుతాడు మనల్ని. 2, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? తండ్రుల హృదయం పిల్లల తట్టు. ఈ దినాల్లో తల్లి పిల్లలు పలుకోవట్లేదండి. తండ్రి ఒక దారి ఉంటే పిల్లడు ఒక దారి. తల్లి పిల్లలు పలుకోవట్లేదండి. తల్లి ఒక దారి ఉంటే పిల్లలు ఒక దారి. ఏమ్మా నీ కూతురింటికి వెళ్ళావా? అది ఇప్పుడో చచ్చింది అనుకున్నా. మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళావా? మాట్లాడుతున్నావా? వాళ్ళు అసలు నాకు తల్లిదండ్రులు ఉంటేగా, నాకు వాళ్ళు తల్లిదండ్రులే కాదు అంటున్నారు. చూస్తున్నామా సమాజంలో? చెప్పండి. ఆ పిల్ల ఎప్పుడో చచ్చింది అనుకున్నా, అది నాకు దాని గురించి చెప్పాకండి, నాకు చచ్చింది అది. ఈ దినాలలో దేవుని వాక్యం విన్నాక
తల్లిదండ్రులు వెళ్ళి పిల్లల క్షమాపణ అడిగిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు వెళ్ళి ఇన్ని సంవత్సరాలు నీతో పలకలేదు అమ్మా నాన్న నన్ను క్షమించండి, యేసయ్య వాక్యం విన్నా మీ మీద ఎంతో ద్వేషం ఉండేది, నన్ను క్షమించండి అని క్షమాపణ అడిగి తల్లిదండ్రులు చూసుకుంటున్న పిల్లల లోకంలో కనిపిస్తున్నారండి యేసయ్య నమ్మవి. అయ్యా నా కొడుకు ఇక నాతో మాట్లాడు అనుకున్నానయ్యా, యేసయ్య నా కొడుకుని అగ్రితే ఇచ్చాడయ్యా, ఒక్కోసారి నా పిల్లల గురించి ఏడ్చుకుంటానయ్యా, వాళ్ళు వచ్చేవాళ్ళు కాదయ్యా, యేసయ్య నమ్ముకున్నారంట, వచ్చి క్షమాపణ అడిగారయ్యా, నా పిల్లల ప్రాణంగా చూసుకుంటున్నారయ్యా అన్న తల్లిదండ్రులు చాలామంది నాకు తెలుసు. మా అమ్మ నాన్న ఇట్లా వస్తారు అనుకోలేదయ్యా నేను, మా అమ్మ నాన్న యేసయ్య నమ్ముకున్నారట, నా దగ్గరికి వచ్చి ప్రేమగా పిలిచి ఇంటికి రాని తీసుకెళ్లారయ్యా అన్న పిల్లలు నాకు తెలుసు. తండ్రుల హృదయము పిల్లల తట్టుకు అవిధేయులను నీతిమంతులు జ్ఞానం అనుసరించడానికి త్రిప్పుతాడు. 17వ వచనంలో ఒకటి చదువుతున్నా. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధం చేయటికై ఏలియా యొక్క ఆత్మశక్తి కలవాడిగా యేసయ్యకు ముందు వెళ్తాడు. కాబట్టి జకర్యా ఈ కొడుకు వల్ల నీకు సంతోషం, మహా ఆనందం కలుగుతుంది, అతడు పుట్టినందున అనేకులకు సంతోషము. అబ్బా జకర్యా యోహాను వల్ల నీకు సంతోషము, నీ కుటుంబానికి సంతోషమే కాదు అనేకులు సంతోషపడతారయ్యా. గొప్ప దైవజనుడయ్యా. పరిశుద్ధాత్మ చేసే పని సంతోషాన్ని ఇస్తుంది మనకి, పరిశుద్ధాత్మ సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. కాబట్టి జకర్యా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడింది, కుమారుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. నీవు దేవుని ఆత్మలో దేవుళ్ళు ఎదిగితే, తండ్రిగా నీవు దేవుళ్ళు ఎదిగితే, తల్లిగా నీవు దేవుడు నమ్మి నమ్మకంగా ఎదిగితే నీ పిల్లలు కూడా ఆటోమేటిక్గా దేవుళ్ళకి వచ్చేస్తారు. యేసుప్రభుని నమ్మారు మా తల్లిదండ్రులు, మా అన్న తమ్ములందరూ యేసయ్యని నమ్మారు, నేనే దేవుడు లేడు అని తిరిగా, దేవుడు ఉంటే చూపించండి అన్న, రకరకాల ప్రశ్నలు వేసా. మా అన్నని మా అక్క వాళ్ళు నాకు అమ్మో వీడికి జవాబు చెప్పలేమని నేను వస్తున్నా అంటే ఎటువంటి తప్పుకునేవాళ్ళు. మా అన్నయ్య మా అక్క ఎవరో ఇక పిల్లలంటే చిన్నవాళ్ళు, వాళ్ళకి నాకు చెప్పలేరు అనుకో, నేనంటే వాళ్ళకి భయం. దేవుడు రా, నువ్వేంట్రా ప్రార్థన చేయవేంట్రా, నువ్వు యేసయ్య నమ్మవేంట్రా, ఎక్కడుండే యేసు దేవుడా, నేను అడిగే ప్రశ్నలకు ఉనికేవాళ్ళు వాళ్ళు, నా జోలి వచ్చేవాళ్ళు కాదు. అన్న ఇప్పటికీ ఆయనకి భయమే. ప్రియులారా, ఇలాంటి పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి ఇది దేవుడిని ఇది అని చెప్తే ఆ దేవుడి ముందు తలకాయ ఉంచేశా. ఎంతవరకు ఉంచానంటే ఇదిగో మీకు సేవ చేసే అంతవరకు. ఆయన ద్వారా అనేక మంది ఆనందపడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు లేడు అన్నవాడు యేసయ్య నమ్మాను అంటే కారణం ఏంటంటే తల్లి తండ్రి వారు చేసే ప్రార్థన దేవుడు లేడు అన్న బుద్ధి లేనివాడిని మార్చి ఆయన సేవ చేసి సేవకుడిగా చేసింది. నేను వాక్యం బోధిస్తుంటే మా అమ్మగారు ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు. దేవుడే లేడని గుళ్ళు గోపురాలు తిరిగిన వాడు యేసే దేవుడిని ప్రకటిస్తుంటే నా గుండె పగులుతుంది అనేది. నాయనా నన్ను చిన్న అంటది, నువ్వు వాక్యం చెప్తుంటే నా గుండె పగులుతుందయ్యా, లైవ్లో అయిపోయాక నేను మధ్యలో మళ్ళీ వాక్యం పెట్టుకుని వింటానయ్యా అంటుంది మా అమ్మగారు. ప్రియులారా, దేవుని వాక్యము అనేకులకు సంతోషాన్ని ఇస్తుంది, కుటుంబాలను కడుతుంది, జీవితాలను మారుస్తుంది, ఆదరిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, అనేకులకు సంతోషము సమాధానం ఇస్తుంది. నీవు దేవుని ఆత్మతో నింపబడితే, తల్లివని నీవు దేవుని ఆత్మతో నింపబడితే, తండ్రివని నీవు యేసుప్రభుని నమ్మితే బిడ్డలు ఆటోమేటిక్గా వస్తారు వాళ్ళు ప్రభు దగ్గరికి. నేనే దేవుడేడన్న వాడిని మా తల్లిదండ్రులు కాచిన కన్నీరు చేసిన ప్రార్థన మార్చింది. ఎంతవరకు అంటే వేల మంది యేసయ్య వాక్యాన్ని మారి మనసు పొందారు. వందలు కాదో వేల మంది. రేపు డిసెంబర్ 6వ తారీఖు హైదరాబాద్ వెళ్తున్నా, మీరే మా మందిరం ఓపెన్ చేయాలి అన్నారు బాబు. ఒక కుటుంబం చెప్తుంది, మీరే ఈ దినం నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే దేవుడి సేవకులు మీ వాక్యం విన్నాను, మీరే మా మందిరం ఓపెన్ చేయాలి అంటే రేపు రిజర్వేషన్ కూడా రెడీ చేసి పెట్టాడు. రేపు 6వ తారీఖు నేను హైదరాబాద్ వెళ్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు లేడు అని బుద్ధి లేనుగా పరిగెత్తిన నేను
యేసు ప్రభు దేవుడు ఎందుకు అవుతాడు అని మూర్ఖంగా మాట్లాడిన నేను మా తల్లి తండ్రి యేసయ్య నమ్మి ప్రార్థించినప్పుడు, అన్నతమ్ములందరూ యేసయ్య నమ్మి అక్క అందరూ యేసయ్య నమ్మి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నన్ను పట్టుకున్నాడు, నా జీవితాన్ని మార్చాడు. ఎంతోమంది వాక్య విని మారమనసు పొందుతున్నారు. ఎంతోమంది నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. ఎక్కడ రాజీ పడి నేను అన్నాడు బోధ చేయను, పర్వాలేదు లేని సర్దుకొని పోను. ప్రభు ఏం చెప్పాడు అలాగ చెప్పుకుంటూ వెళుతుంటాను. ప్రభు ఎలాగ ఎంతోమందిని ఆ వాక్యం రక్షణలో తెచ్చాడు. యోహాను పుట్టడం వలన అనేకులకి తల్లిదండ్రులు సంతోషించారు, అనేకులు సంతోషించారు. దేవుని ఆత్మ నీకు నీ కుటుంబానికే కాదు, నీ ద్వారా అనేకులకి సంతోషాన్ని ఇస్తుంది. నీవు ఏ ఆత్మతో నింపబడ్డావు? ఒక దినాన ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారట. శ్రీను ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ఆ ఫ్లైట్లో ఈయన ఉంగరం పోయింది. ఏంటి? ఉంగరం పోయింది. ఉంగరం పోయిందని ఎత్తుకుంటుంటే అందరిలో చూస్తే ఒక ఆమె దగ్గర ఉంది, దొరికింది. హోయ్, నేనే దొంగోడిని, నువ్వు నాకంటే పెద్ద దొంగదానివే, అయితే మన ఇద్దరు పెళ్లి చేసుకుందామా అన్నాడు. నేను దొంగదాన్ని, నువ్వు దొంగోడివి, ఓకే సరే ఇద్దరు పెళ్లి చేసుకున్నారట. నేను ఎక్కడున్నా అవలేలుగా లాగేసుకుంటా, ఎవడు కనపడదు. అట్లాంటి దొంగోడిని నా దగ్గరే నువ్వు లాగేసావు అంటే నువ్వు మామూలు దానివి కాదు, సో నువ్వు నాకు తగిన దానివే అని ఇద్దరు పెళ్లి చేసుకున్నారట. వాళ్ళకు ఒక పిల్లోడు పుట్టాడు. ఏంటి చెప్పండి? ఆ పిల్లోడు పుట్టాడంట. పిల్లోడు డెలివరీ చేయడానికి మందసాని వెళ్ళింది, డెలివరీ చేసింది. ఆ ఉంగరం కనపడలా. ఏంటి? ఆ ఉంగరం పోయింది, నా ఉంగరం పోయింది, నా ఉంగరం పోయింది ఎత్తుకుంటుంది. హాస్పిటల్లో ఆ గదులన్నీ ఎతికింది. ఆ బాత్రూమ్ స్నానం చేస్తే అటు రంధ్రం ఉందిగా, ఆ రంధ్రాల్లో మొత్తం తీసింది. రంధ్రం అప్పుడు జల్లెడు ఉంది, ఆ జల్లెడు కూడా ఎత్తికి ఎంతంతా ఎత్తికి ఎక్కడ దొరకలా. ఎటుపోయిందబ్బా అని ఏడుస్తూ ఉంటే కొంచెంసేపుడుగా పిల్లోడు స్నానం చేద్దామని చూస్తుంటే ఆడు ఇట్లా ముడుచుకున్నాడుగా. ఆడి చేయి తెరిస్తే ఏముంది? ఆడి చేతిలో అబ్బో నేను దొంగదాన్ని, నువ్వు దొంగోడివి అనుకుంటే మన ఇద్దరికి మించిన గజ దొంగోడు ఆయుడు అని ఆ పిల్లల తల్లిదండ్రులు ఇద్దరు అదిరిపోయారట. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అన్నారట, మిమ్మల్ని మించినోడే వీడు అన్నారట. నీవు దేవుని ఆత్మతో నింపబడితే, తండ్రివైన నీవు తల్లివైన నీవు దేవుని ఆత్మతో నింపబడితే నీ పిల్లలు కూడా విలువైన వారిగా నింపబడతారు దేవుని ఆత్మతో. నువ్వు లోకస్తులు అయితే, తల్లివైన నీవు లోకస్తురాలు అయితే నీ బిడ్డలు అంతకంటే భయంకరలు అయిపోతారు. దేవుడే అంటున్నాడు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం ముగిస్తున్నాను నేను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనము. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీద ఉన్న ఆత్మయు నీ నోటిలో ఉంచిన మాటలను నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ మీద ఉన్న ఆత్మ, నీ నోట్లో నేను పెట్టిన మాటలు, నీ నుండి నీ పిల్లలకి, పిల్లల నుండి పిల్లలకి, ఇక్కడి నుండి వాళ్ళ పిల్లలకి, అలాగా ఎప్పటివరకు? ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగో. బా, దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుని మాటలు మనలో ఉంటే మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ప్రభు వచ్చే వరకు వెళ్ళిపోతానే ఉంటాయండి. ఏమి ఇవ్వబోతున్నావు? 1 ఎకరం పొలం ఇస్తానండి, మా పిల్లలు ఇద్దరు కదండి 2 పోర్షన్లు ఇల్లు ఇస్తానండి, ఆడికండి ఒక మోటార్ సైకిల్ ఇప్పిస్తానండి, ఆడికండి మా అమ్మాయికండి ఒక స్కూటీ ఇప్పిస్తానండి, వీడికండి ఒక 4 గొలుసులు కొని, ఒక గొలుసులు ఏంటి గొలుసులండి, ఇది బంగారం గొలుసులు ఇస్తానండి, 4 గాజులండి. ఆ పిల్లోడికండి పులిగోరండి, పులిగోరు ఏంటి, ఆడికి కూడా 2 గొలుసులు కొని పెడతానండి. ఒకరోజు వెళ్ళిపోతాయి. వాడు తాగుపోతాడు, తీసుకొని ఖర్చు పెట్టేస్తాడు. ₹1,00,000 10,000 కూడా అమ్మిపెట్టేస్తాడు. ఆ రోజు డబ్బులు కావాలి ఆడికి, విలువ తెలియదు ఆడికి. కానీ దేవుని ఆత్మ నీతో ఉంటే పిల్లల 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 పిల్లలకి వెళ్తుంది ఆశీర్వాదం. జకర్యాలో ఉన్న ఆశీర్వాదం,
ఎలిజబెత్లో ఉన్న ఆశీర్వాదం కొడుకని యోహన్లోకి వచ్చింది. అనేకులకు ఆనందాన్ని ఇచ్చింది. ఆ యొక్క ఆత్మ, దేవుని ఆత్మ యోహన్లో ఉంది. యోహన్లో ఉండి అనేకులకు ఆనందాన్ని ఇచ్చింది. యోహన్లో ఉన్న ఆత్మ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చింది. దేవుడు నీతో ఉంటే, దేవుని ఆత్మ నీతో ఉంటే ఈ ఆనందం నీ బిడ్డలకే కాదు, బిడ్డలకి వెళ్తుంది, నీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా వెళ్తుంది. అనేకులకు ఆశీర్వాదము. ఒక ఆయన అన్నాడు, మిమ్మల్ని 15 సంవత్సరాలుగా గమనించాను. యేసు ప్రభు అంటే నాకు తెలియదు, మాకు మా దేవుళ్ళు చాలామంది ఉన్నారనే ఆనందపడేవాడిని. నేను నా భార్య ఎప్పుడు గొడవలు పడుకుంటాము. 15 సంవత్సరాలు మా ఇంటి పక్కనే మాతో ఉన్నారు, మా పక్కింట్లో ఉండేవారు. ఎన్నడూ మీరు గొడవలు పడుకోవటాలు కొట్టుకోవటాలు చూడలేదు. ఇద్దరు కలిసి, అమ్మ నేను ఇద్దరు కలిసి మా ఇంటి దగ్గర క్వార్టర్స్ దగ్గర గార్డెన్ ఉంటుంది, ఇద్దరు కలిసి నేను ఈ పాదులు తీస్తుంటే అమ్మ గట్లు కట్టేది. నేను నీళ్ళు బకెట్లో పోస్తూ ఉంటే అమ్మగారు ఆ బకెట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండేది. ఇద్దరం కూర్చుంటే పనిమ టీ తెస్తే ఇద్దరం కూర్చుని అక్కడ తాగుతా నీళ్లు పెడుతూ ఉండేవారు. నేను చెట్టు మీద కాయలు కోస్తూ ఉంటే అమ్మ సంచి తెచ్చి దానిలో వేసుకుంటూ ఉండేది. అయిపోయాక అందరికి ఒక్కొక్కరికి అందరికి పంచుతూ వచ్చేది. ఇవన్నీ నేను ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని గమనించాను. ఇద్దరం ఏదైనా కావాలంటే ఇద్దరం బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇద్దరం ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి చర్చికి వెళ్ళి వచ్చేవారం, సేవ చేసి వచ్చేవారం. 15 సంవత్సరాల పైగా మిమ్మల్ని గమనించాను. ఎన్నడూ గొడవలు పడుకోవటం నేను చూడలేదు. యేసు ప్రభు దేవుడు అని నేను నమ్ముతున్నాను అన్నాడండి. నిష్ఠ కలిగిన హిందువుడు. ఆయన ఒక డిగ్రీ కాలేజీ లెక్చరర్, ఆయన భార్య ప్రిన్సిపల్. నేను నా భార్య ఎప్పుడు గొడవలు పడుకునేవాళ్ళం. మా కుటుంబంలో నెమ్మది లేదు. నేను నా భార్య కొడుతుంటే పిల్లలు అడ్డం పడితే నా పెద్ద బిడ్డను కొడితే పన్ను ఇరిగిపోయింది. మా కుటుంబంలో దుఃఖం ఉండేది. మీరు ఎన్నడూ గొడవలు పడుకోవటాలు, ఏడ్చుకోవటాలు, కేకలు పెట్టుకోవటాలు, అలిగి వెళ్ళిపోవటాలు, ఇంట్లో కేకలు మాకెన్నడూ తెలియదు. యేసయ్య అంత మంచి దేవుడు అని చెప్పాడండి. దేవుడు నీతో ఉంటే, దేవుని వాక్యం నీలో ఉంటే, దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తే నీ జీవితం ద్వారా అనేకులు చెప్పండి ఆనందిస్తారు. ఉందా ఆనందం నీలో? దేవుని ఆత్మ ఉందా? ఉన్నాడా? దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తున్నాడా? జకర్యా నడిపించిన ఆత్మ, ఎలిజబెత్ నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు, యోహానులో నడిపించిన దేవుడు ఈ దినము నిన్ను నడిపించాలని ఆశిస్తున్నాడు. ఆ ప్రభుని నమ్ము, ఆయన కొరకు బ్రతుకు. అనేకులు దీవెనగా ఉండే కృప ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితాల ద్వారా ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పండి. ప్రభువా, నిజమే అయ్యా, నీ మీద ఉన్న ఆత్మ, నీలో ఉన్న మాటలు నీ నోటి నుండి పిల్లల నోటికి ఈ కాలం మొదలుకొని సర్వకాలము ఉంటాయని చెప్పావు ప్రభువా. నువ్వే చెప్పావయ్యా. యోహాను లాంటి భక్తి ఇవా, జకర్యా ఎలిజబెత్ లాగా నన్ను చేయవా. యోహాను నా బిడ్డలకు ఒక దీవునిచ్చే తల్లిగా తండ్రిగా నన్ను చేయవా. ఈ లోక సంబంధమైన కాదయ్యా, నిత్యము ఉండేవాడిని నా బిడ్డలకు ఇవ్వాలయ్యా. దయచూపండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడో మేము విన్నాము. ఆదరించే దేవుడవు, బోధించే దేవుడవు, నీ సేవకుల ద్వారా పలికించే దేవుడవు, యేసయ్య గురించి సాక్ష్యం చెప్పే దేవుడవు, సహాయం చేసే దేవుడవు, ఒప్పింపజేసే దేవుడవు, సర్వసత్యంలోకి నడిపించే దేవుడవు, ఎల్లప్పుడూ మాతో ఉండేవాడివి. నువ్వే మాకు కావాలి అయ్యా, నువ్వు మాకు కావాలయ్యా. ఎల్లప్పుడూ మాతో ఎవరుంటారయ్యా? నువ్వు ఉంటావని చెప్పావు యేసు ప్రభువా. మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. జకర్యా ఎలిజబెత్లో ఉన్న ఆత్మ కొడుకులోకి ఇచ్చావు, యోహానులోకి. ఎంతమందికి దీవెనిచ్చాడు యోహాను. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అనే దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఆయన చేసే పనులేంటి విన్నామయ్యా. మీ ఆత్మను మేము పొంది అనేకులకు ఆశీర్వాదాలు పంచువారిగా చేయి. వెతుబడిన వాక్యానికి ముద్ర వేసి భద్రపరచు. మీ ఆత్మతో మేము నింపబడాలి, నడిపించబడాలి, అనేకులను మీ ఆత్మలోనికి తీసుకురావాలి, మీ ఆత్మతో నడిపించబడినట్లుగా చేయాలి. అలా సహాయం మాకు చేయమని పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.
మనందరము క్షమించండి, కింద పడింది. 163వ పాట పాడుకుందాం. 163 ఇది పెడతా. 163. ఓకే. ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మాదీపమును మార్గబంతయు చీకటిమయము, మార్గబంతయు చీకటిమయము, స్వర్గ నగరికి మార్గం బెటులో సదయా నీవే నన్ను పట్టుకొని సరిగా నడుపుము ప్రేమ పదమున, ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మాదీపమును వసించుమున హృదయమునందు, వసించుమున హృదయమునందు, వసించుమున నయనమునందు, అన్నియు నిర్వహించుచున్నావు నన్నును నిర్వహించుము ప్రభువా, ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు, కలుషాత్మలకై ప్రాణము పెట్టి, కలుషాత్మలకై ప్రాణము పెట్టి, కష్టములంతరింపచేసి కల్వరి సిలువలో కాచిన రక్త కాలువయందు కడుగుము నన్ను, ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మాదీపమును. ఓకే. ఈ ఆత్మదీపం వెలిగించేది ఈ దేవుడు. ఈ ఆత్మ మన వెలిగించే ఈ దేవుని దగ్గరికి వచ్చాము. ఆత్మ ద్వారా మనం నడిపించబడదాం, అనేకులకు ఆశీర్వాదాన్ని పంచుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. సాక్ష్యం విందాం. ఇక్కడికి ఇక్కడ అయ్యగారికి ఉంది. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. ఒకనాడు రీతి కాడ గ్యాస్ పట్టింది. గ్యాస్ పట్టి కాళ్ళు చేతులు గొంజపోతున్నాయి. నేను లేచి కూర్చోలేక పనుకొని ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్పుకుంటున్నాను అనుకున్నప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. గ్యాస్ పట్టి ఎంతో భయంకరంగా బాధపడుతున్నప్పుడు ప్రభువే ముట్టాడు ఈ తల్లిని. అయ్యగారికి అమ్మగారికి సంఘానికి మీ అందరికీ వందనాలు. అయితే 4-5 రోజుల నుంచి బాగా ఎడం చేయి నొప్పాను, ఎడం కాలు అనమాట బాగా నొప్పి వస్తుంది. జాలి నొప్పి నడవనియట్లేదు, చేయి అట్లానే ఉంది. ఏది పట్టుకున్న బట్టలు పిండాలన్నా పెన్నివ్వట్లేదు. అయితే ప్రేయర్ చేసుకున్న ప్రభా తగ్గిపోతున్న సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానన్నా తగ్గిపోయింది. దేవునికి నమస్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతంగా ప్రభు మనకి ఎంత సహాయం చేసే దేవుడు మనతో ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేశాడు? సహాయం చేశాడు. ఇదని మనం చెప్పే సాక్ష్యాలన్నీ ఆ దేవుడు చేసిన సహాయాన్ని బట్టే కదా. యేసు ప్రభా మీ సన్నిధిలో చేరి బ్రతిలాడుకుంటున్నా ప్రభా. జకర్యా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో తల్లి నింపబడింది. కుమారుడు యోహాను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తి, ఒక దేవుడు. ఏం చేస్తాడో విన్నాం, చేసే పనులేంటో విన్నాం. ప్రభా ఈ దేవుడు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు మాతోనే ఉండేవాడు అని విన్నాము. సహాయం చేసేవాడు అని విన్నాము. నిన్ను నమ్మి నీ కొరకు బ్రతుకుతూ మా వల్ల నిస్సహాయులైన వారికి సహాయపడు వారిగా మమ్మల్ని ఒక్కొక్కరిని చెయ్యండి అయ్యా. యోహాను ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చాడయ్యా. అవిశ్వాసులైన వారిని, అవిధేయైన వారిని త్రిప్పాడు. తండ్రుల హృదయం పిల్లల తట్టు ఎలాగ త్రిప్పగలిగాడయ్యా. ఎంతమంది దుఃఖంలో కుటుంబాలు కట్టబడ్డాయి, పరిశుద్ధాత్మ కడతాడో విన్నామయ్యా. మీరే దయ చూపారు. మీ కొరకు మేము బ్రతకాలి, అనేకులకు ఆనందాన్ని పంచాలి. ఆ మెట్లో మమ్మల్ని ఒక్కొక్కరిని చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని, అయోగ్యుడిని నా ఈ ప్రార్థన ఆలకించమని, ఇచ్చిన సాక్ష్యాలు దీవించమని, అనేకులు దీవెనకరంగా ఈ సేవను చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తనైన దేవుని దయ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం మనకు తోడుగా ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, మనకు సహాయం చేసే దేవుడు అని గ్రహించుకొని నిత్యరాజ్యమైన పరలోకం చేరే విధంగా
మన జీవితాన్ని మలుచుకొని ప్రభుకే మహిమ చెల్లించేవారిగా ప్రభు మన జీవితాలను చేసి ఆయనే మన జీవితాల ద్వారా ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.